హలో ఎవ్రీవన్, మనం డిన్నర్ చేసిన వెంటనే పడుకోవచ్చా? ఎందుకు 2-3 hours గ్యాప్ తీసుకోమంటారు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ బిహైండ్ ఇట్. మన బాడీలో 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, సెకండ్ వన్ ఇస్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్లో ఏమవుతుంది, మీరు తిన్నారు వెంటనే పడుకుని పోయారు. బాడీ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 3 to 4 hours డైజెషన్లోనే అయిపోతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టంలో ఉందో రిపేర్ అనేది బాడీకి జరగదు. ద సెకండ్ వన్ ఇస్ లేదు, మీరు ఒక అట్లీస్ట్ పడుకునే 2-3 hours ముందు తినేశారు, ఇప్పుడు మీరు పడుకున్నారు. ఏమవుతుంది, ఎప్పుడైతే డైజెషన్ ఆఫ్లో ఉంటుందో మీ ఇమ్యూన్ సెల్స్ రెస్పాండ్ అయ్యి మీ బాడీ మొత్తం రిపేర్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మీరు బాడీ పెయిన్స్తో పడుకున్న మార్నింగ్ ఫ్రెష్గా లెగుస్తారు. ఆన్ ఏ నార్మల్ రెగ్యులర్ డేస్ మీ ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఎల్లో కలర్లో ఉంటుంది, మీ టంగ్ మీద వైట్ కోటింగ్ ఉంటుంది, బ్యాడ్ బ్రీత్ ఫ్రమ్ యువర్ మౌత్ వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మీ బాడీ అనేది డెబ్రిస్, వేస్టెడ్ మెటీరియల్ అంతా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్, అట్లీస్ట్ మీరు పడుకునే 2-3 hours ముందు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. స్టే హెల్దీ. క్రియేటిన్ ఇస్ ద మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ అని ఒక కంటెంట్ ఉంటుంది. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అని ఇంకో కంటెంట్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి? ఒకవేళ మనం క్రియేటిన్ తీసుకుంటే మన బాడీలో అది ఎలా వర్క్ అవుతుంది? లెట్ us look at it. మన బాడీలో ఎనర్జీ ఏటీపీ ఫామ్ లో ఉంటుంది. దాన్నే మనం ఎడ్నోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఎప్పుడైతే మనం కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసేమో, లైక్ స్ప్రింటింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, జంపింగ్ కానీ, మన బాడీలో ఈ ఏటీపీ అనేది ఏడీపీ, ఎడ్నోసైన్ డైఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే ఏటీపీలో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి, ఏడీపీలో ఎనర్జీ బర్న్ అవడం వల్ల 2 ఫాస్ఫేట్స్ ఉంటాయి. కానీ ఎవరైతే ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ సప్లిమెంట్ చేసుకున్నారో అందులో ఉన్న ఒక్క ఫాస్ఫేట్ వెళ్ళి ఏడీపీకి జాయిన్ అవ్వడం, ఒక కొత్త ఏటీపీ మాలిక్యూల్ క్రియేట్ అవడం, ఎనర్జీ అనేది రీక్రియేట్ అవుతుంది. అందుకే అందరూ కూడా క్రియేటిన్ తీసుకుంటే మజిల్ బిల్డింగ్ అవుతుంది అంటారు. క్రియేటిన్ వల్ల డైరెక్ట్ గా మజిల్ బిల్డింగ్ అవుతుంది. క్రియేటిన్ తీసుకోవడం మీ ఎనర్జీ అనేది మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయ్యి దానివల్ల మీరు ఎక్స్ట్రాగా హెల్దీగా వెయిట్ లిఫ్ట్ చేయడం, మీ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ అనేది మీరు డైలీ తీసుకునే ఫిష్, చికెన్, రెడ్ మీట్ లో కూడా ఉంటుంది. ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేస్తారో వాళ్ళు సప్లిమెంట్ చేసుకోవడం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినట్టు చాలా మెటా అనాలిసిస్ లో ప్రూవ్ అయింది. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? సెకండ్ పార్ట్ లో చూద్దాం. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అని ఇంకో కంటెంట్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి? క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? సెకండ్ పార్ట్ లో చూద్దాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఏదైనా యాక్టివిటీ మనం చేసినప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు దానికి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్ ని క్రియాటినిన్ అంటాం. అది మన బాడీకి అవసరం లేదండి. అందుకే మన కిడ్నీ దాన్ని బయటికి ఎక్స్క్రీట్ చేసేస్తుంది యూరిన్ లో. ప్లీజ్ అండర్స్టాండ్, అది క్రియాటిన్, ఇది క్రియాటినిన్. దాని వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఏ మెటా అనాలిసిస్ కూడా క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతున్నట్టు ప్రూవ్ అవ్వలేదు. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ కండిషన్స్ ఉన్నాయో ఎనీ సప్లిమెంటేషన్ ఇస్ నాట్ గుడ్. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ క్లినికల్ న్యూట్రిషన్. Stay healthy. ఎక్సర్సైజ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. ఎవరైతే డయాబెటిక్ పీపుల్ ఉంటారో టైప్ 1 కానీ టైప్ 2 కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ఎక్సర్సైజ్ సెషన్ 100 to 150 పాయింట్స్ ఆఫ్ గ్లూకోజ్ ని డ్రాప్ చేస్తుంది. దీని వల్ల హైపోగ్లైసిమియా హిట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్యాడ్ పార్ట్ ఏంటి అంటే హైపోగ్లైసిమియా అంటే తక్కువ షుగర్, హైపర్ గ్లైసిమియా అంటే షుగర్ ఎక్కువ అవడం. రెండింటికి ఉన్న సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ద సేమ్. కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం. సో పీపుల్ గెట్ కన్ఫ్యూజ్, ఇది షుగర్ ఎక్కువైందా తగ్గిందా అని. అలా అని మీరు వర్కౌట్స్ ఆపేమని చెప్తున్నారు అంటారా? కాదండి. ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేసే వర్కౌట్ బట్టే మీ ఇన్సులిన్ అనేది డాక్టర్ తో మాట్లాడి అడ్జస్ట్ చేసుకోండి. మీతో ఎప్పుడు కూడా ఒక షుగర్ ప్యాకెట్ అనేది మీరు క్యారీ చేయండి. చాక్లెట్స్ క్యారీ చేయదు. చాక్లెట్స్ ఉంటే నార్మల్ గా కూడా తినేస్తాం. షుగర్ క్యారీ చేస్తే నార్మల్ గా తినాం. ఎప్పుడైతే సిమ్టమ్స్ కనబడితే అప్పుడు తీసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ కనబడితే అది షుగర్ పెరిగిందా తగ్గిందా అనే డౌట్ పడే బదులు షుగర్ తగ్గిందే అనుకొని మీరు ఇమీడియట్ గా షుగర్ తీసుకోండి. బికాస్ హైపోగ్లైసిమియా అనేది చాలా డేంజర్. అండ్ ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. డోంట్ ఇగ్నోర్. స్టే హెల్దీ. థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేయడం వల్ల నీ ఇష్యూస్ వస్తాయా? థ్రెడ్మిల్ అనేది టెక్నికల్ గా ఒక కుషన్డ్ సర్ఫేస్ తో ప్రాపర్ షాక్ అబ్జార్బర్స్ తో డిజైన్ చేసి ఉంటుంది. అది మన సిటీలో ఉన్న రోడ్స్ కంటే, పార్క్స్ కంటే చాలా బెటర్. థ్రెడ్మిల్ మీద 100% సేఫ్ గా వాక్ చేయొచ్చు. ఎవరికైతే నీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు థ్రెడ్మిల్ చేసే ముందు డాక్టర్ పర్మిషన్ అనేది తీసుకోండి. ఇంక్లైన్ లో పెట్టి ఎప్పుడు వాక్ చేయొద్దు. ఇంక్లైన్ లో పెట్టి థ్రెడ్మిల్ చేయడం వల్ల మీ నీ మీద ఎక్స్ట్రా ప్రెషర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టే హెల్దీ. మార్నింగ్ వాక్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అందరూ నమ్ముతారు. అందుకనేమో దానికి మార్నింగ్ వాక్ అని పేరు వచ్చింది.
మీరు ఏ టైంలోనే వర్కౌట్ చేయొచ్చండి. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం, బట్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కన్స్ట్రెంట్. మీరు తిన్న వెంటనే ఒక 2 hours మటుకు వర్కౌట్ చేయొచ్చు. ఈ 2 hours అనేది మీరు తీసుకునే సైజ్ ఆఫ్ ద మీల్, మీరు చేసే యాక్టివిటీ బట్టి డిసైడ్ అయి ఉంటుంది ఎందుకు చేయకూడదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. తిన్న వెంటనే మీ బ్లడ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కి రష్ అవుతుంది ఫర్ డైజెషన్. అండ్ అదే టైంలో మీరు వర్కౌట్ చేశారనుకోండి, మీ మజిల్స్ కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. నౌ దెర్ ఇస్ అ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ యువర్ బ్లడ్ రష్ టు మజిల్స్ అండ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. దీని వల్ల మీకు స్టమక్ లో డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంతే తప్ప మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి అనేది లేదు. ఎనీథింగ్ ఇస్ ఫైన్ బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్. స్టే హెల్తీ. హాయ్ ఎవ్రీవన్. అసలు టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. హియర్ యు గో. ఫర్ సపోజ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ గా డైజెషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర బ్లడ్ లోకి గ్లూకోజ్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది. మన బ్లడ్ లో ఇప్పుడు గ్లూకోజ్ ఉంది. ఇమ్మీడియట్ గా ఇప్పుడు జరగాల్సిన 2 యాక్టివిటీస్ ఏంటి, అయితే మన డైలీ యాక్టివిటీస్ లో గ్లూకోజ్ ని బర్న్ చేసేసేయాలి, ఆర్ ఎల్స్ దాన్ని ఎక్కడైనా సరే స్టోర్ చేయాలి. బట్ గ్లూకోజ్ దాని అంతటా తెలియ ఎక్కడ స్టోర్ అవ్వలేదు. దానికి ఇన్సులిన్ అనే హార్మోన్ హెల్ప్ కావాలి. అది ఎక్కడ ఉంటది, మన స్టమక్ కిందన ప్యాంక్రియా అనే ఒక గ్లాండ్ ఉంటది. అది ఇన్సులిన్ ని సెక్రెట్ చేస్తుంది. ఎంత సెక్రెట్ చేస్తుంది, మన బాడీలో ఉన్న గ్లూకోజ్ బట్టి 6 ఈక్వల్ రేషియోలో సెక్రెట్ చేస్తుంది. సో ఇన్సులిన్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు స్టోర్ గ్లూకోజ్. ప్లీజ్ అండర్స్టాండ్, గ్లూకోజ్ యొక్క వేర్ హౌసెస్ యువర్ మజిల్ సెల్స్. సో వచ్చి హోల్డ్ చేసిన తర్వాత వెళ్ళి మజిల్ డోర్ నాక్ చేస్తుంది. మెగ్నీషియం కాల్షియం ఛానల్స్ ఓపెన్ అవుతాయి. యువర్ గ్లూకోజ్ విల్ ఎంటర్ ఇంటూ యువర్ మజిల్ సెల్స్. బాడీలో ఉన్న గ్లూకోజ్ కామ్ డౌన్ అయిపోతుంది అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ టు యువర్ బాడీ. ఎవరైతే తినాల్సిన దానికంటే ఎక్కువ తింటారో, హెల్దీగా వర్కౌట్ చేయరో, అసలు వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో పార్ట్ 2 లో చూద్దాం. స్టే హెల్దీ. ఎవరైతే ఫిజికల్ గా యాక్టివిటీస్ చేయకుండా ఉంటారో, తినాల్సిన దానికంటే ఎక్కువ తింటా ఉంటారో, కేజ్ ని మనం కన్సిడర్ చేద్దాం. ఇన్సులిన్ వస్తుంది, మజిల్ సెల్స్ డోర్ నాక్ చేస్తుంది. వన్ హూ ఇస్ నాట్ లిఫ్టింగ్ వెయిట్స్ ఎప్పుడు కూడా మెగ్నీషియం ఛానల్స్ గానీ కాల్షియం ఛానల్స్ గానీ యాక్టివ్ గా ఉంటాయి. మజిల్ సెల్స్ రెస్పాండ్ అవ్వవు. బ్లడ్ లో గ్లూకోజ్ అలాగే ఉండిపోతుంది. ప్యాంక్రియాకి ఏ అర్థమవుతుంది, ఇంకా గ్లూకోజ్ బ్లడ్ లోనే ఉంది, అది ఆర్గన్స్ కి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి ఎక్స్ట్రాగా మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ ద మేజర్ కన్సర్న్ ఫర్ యువర్ టైప్ 2 డయాబెటీస్. ఎవరైతే హెల్దీగా తింటూ వర్కౌట్ చేసుకుంటూ మన మజిల్ సెల్స్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ నేను మిల్లెట్స్ తినేస్తున్నాను, బ్రౌన్ రైస్ తింటున్నాను, షుగర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. ఎస్, అవన్నీ చాలా మంచివేనండి. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇవన్నీ చాలా మంచివే. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది, నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది గ్లూకోజ్ మీ బాడీలోకి. దట్ ఈస్ ద రీజన్ మీ గ్లూకోజ్ స్పైక్ అనేది అంత ఫాస్ట్ గా పైకి రాదు. దట్ ఈస్ ఫైన్, బట్ అది అన్ని టెంపరీ సొల్యూషన్స్. దాంతో పాటు ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ ని కంట్రోల్లో పెట్టుకుంటూ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఎప్పుడైతే మనం చేసామో ఎవరికి కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది అసలు ఎఫెక్టే అవ్వదు. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ us. స్టే హెల్దీ. మనకి ఎంత స్వెట్ ఎక్కువ వస్తే అంత ఫ్యాట్ లాస్ అయినట్ట. లెట్ us look at the science behind. మనం ఏదైనా హెవీగా వర్కౌట్ చేసామనుకోండి, మన మజిల్ కాంట్రాక్ట్ చేస్తాము, బ్లడ్ ఫ్లో అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంటది. దీనివల్ల బాడీ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఓవర్ హీటింగ్ ని ప్రివెంట్ చేయడం కోసం అండ్ బాడీని కూల్ డౌన్ చేసేదానికి బాడీ స్వెట్ అనేది రిలీజ్ చేస్తుంది. అసలు స్వెట్ లో ఏముంటాయి, వాటర్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కొన్ని ట్రేస్ మినరల్స్ ఉంటాయి, కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ అవుతుందో అది 3 పాత్వేస్ కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీ, సెకండ్ కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ వన్ వాటర్. ఎనర్జీ ఎలాగా మన బాడీ యూజ్ చేసుకుంటది. రిమైనింగ్ CO2 అండ్ వాటర్ ఉంది. ఎప్పుడైతే మనం ఎక్సైల్ చేస్తామో మన ఫ్యాట్ 84% CO2 రూపంలో బయటకు పోతుంది అండ్ రిమైనింగ్ 16% మన యూరిన్ స్వెట్ ద్వారా బయటకు పోతుంది. ఎప్పుడు కూడా జిమ్ లో ఎక్కువగా వర్కౌట్ చేసి ఎక్కువ స్వెట్ తెచ్చేస్తే అది ఫ్యాట్ పోయినట్టు కాదండి. జస్ట్ యూఆర్ లూజింగ్ యువర్ ఎలక్ట్రోలైట్. నిజంగా స్వెట్ వల్ల ఫ్యాట్ పోతే సమ్మర్ లో అందరు సూపర్ ఫిట్ గా ఉంటారు కదండి. ఎప్పుడు కూడా మీ ఫ్యాట్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్ లో ఉండి హెల్దీగా మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ ఫ్యాట్ అనేది లూజ్ అవ్వచ్చు. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ BMR, బేసల్ మెటబాలిక్ రేట్.
అంటే ఏంటి, ఒక పర్సన్ ఏ యాక్టివిటీస్ చేసినా చేయకపోయినా కూడా తన ఇంటర్నల్ ఆర్గన్స్ యూస్ చేసుకునే ఎనర్జీని మనం బిఎంఆర్ అంటాం. తన యాక్టివిటీస్ చేయకపోయినా కూడా తన ఇంటర్నల్ ఆర్గన్స్ ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటాయి. కిడ్నీ కానీ, లివర్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బ్రీతింగ్ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ. దిస్ ఈజ్ యువర్ బిఎంఆర్. ఈ రోజు నేను మీతో ఎందుకు టాపిక్ డిస్కస్ చేస్తున్నాను అంటే, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది బాగా మాల్ న్యూట్రిషన్ గా మజిల్ లాస్ అయ్యి నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు అంటే నాకు మార్కెట్ లో చాలా క్రాష్ డైట్స్ ఉన్నాయి. లిక్విడ్ డైట్ అని, ప్రొడక్ట్ రిలేటెడ్ డైట్స్ అని, కీటో డైట్స్ అని, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినాల్సిన దానికంటే చాలా తక్కువ తింటున్నారు. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే బిఎంఆర్ కంటే తక్కువ తింటే బాడీ స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. బికాస్ అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాట్ ని యూస్ చేసుకుంటారు. ఫ్యాట్ ఇప్పుడు లాంగ్ రిజర్వ్ లో యూస్ చేసుకుంటారు. సో ఇమీడియట్ అవైలబుల్ సోర్సెస్ ఫర్ ద బాడీ ఏంటి, డైలీ ఫంక్షన్ కి మజిల్. సో ఎప్పుడు కూడా ఎనీ పర్సన్ కెనాట్ ఈట్ లెస్ దెన్ దేర్ బిఎంఆర్. ఎప్పుడు అబౌవ్ బిఎంఆర్ తినండి. అండ్ ఓన్లీ డైట్ యూ నీడ్ టు ఫాలో ఇస్ యువర్ బ్యాలెన్స్ డైట్. స్టే హెల్దీ. అసలు స్మోక్ ఎందుకు చేయొద్దు అంటారు? స్మోక్ చేయడం వల్ల మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. స్మోక్ లో నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది మీరు స్మోక్ చేసిన వెంటనే బ్లడ్ లోకి వెళ్ళి విత్ ఇన్ సెకండ్స్ మీ బ్రెయిన్ ని రీచ్ అవుతుంది. బ్రెయిన్ రీచ్ అయిన తర్వాత డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది మీకు ప్లెజర్ అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. దాంతో పాటు ఈ నికోటిన్ మీ బ్లడ్ ప్రెషర్ ని, హార్ట్ రేట్ ని కూడా రేస్ చేస్తుంది. ఇందులో కార్బన్ మోనాక్సైడ్ అని ఇంకో సబ్స్టెన్స్ ఉంటుంది. అది మీ బ్లడ్ ని థిక్ చేస్తుంది. థిక్ చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కంటిన్యూస్ గా స్మోక్ చేయడం వల్ల ఒక సైడ్ నికోటిన్ వల్ల మీరు ఎప్పుడు హైలో ఉంటారు, అండ్ ఇంకో సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల మీరు మీ డైలీ యాక్టివిటీస్, మీ వర్కౌట్స్ చేయలేరు. బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి. ఎవరైతే క్రానిక్ గా స్మోక్ చేస్తారో బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ ఎలివేట్ అయి ఉండడం, మీ బ్లడ్ ప్రెషర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని వల్ల మీకు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ చాలా హై రేంజ్ లో ఉంటది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇదే కాకుండా మీ లంగ్స్ లో టైనీ హెయిర్, సిలియా అంటాం, అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది, మీ బాడీలోకి వేస్ట్ వెళ్లకుండా ముందే ఫిల్టర్ చేస్తుంది. అది ఎప్పుడైతే మీరు క్రానిక్ గా స్మోక్ చేస్తున్నారో అది కూడా ఫుల్ పొటెన్షియల్ కి వర్క్ అయ్యేది. దీని వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు లంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ ద రిస్క్ ఇంక్రీజెస్ యాజ్ లాంగ్ యూ స్మోక్. స్మోక్ ఆపడం అంత ఈజీ కాదు. బికాస్ అందులో నికోటిన్ ఉంటుంది. అది చాలా ఎడిక్టివ్. ఐ అండర్స్టాండ్. మార్కెట్ లో చాలా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఉన్నాయి. లైక్ నికోటిన్ గమ్స్ ఉన్నాయి, స్ప్రేస్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి. అవన్నీ ట్రై చేయండి. బట్ మీ లైఫ్, మీ ఫ్యామిలీ ఇస్ మోర్ ప్రీషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. Stay healthy. Top 5 fat burning foods. ఏంటి వీడియో స్టక్ అయిపోయింది అనుకుంటున్నారా? నేనే మాట్లాడలేదండి. ఏ ఫుడ్ కూడా మీ ఫ్యాట్ ని బర్న్ చేయదు. మరి ఇంకా ఫ్యాట్ ఎలా బర్న్ అవుతుంది? ఎప్పుడు మీ బాడీ కాంపోజిషన్ బట్టి బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్ ఉండి హెల్దీగా వర్కౌట్ చేస్తే మీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? స్టే హెల్దీ. Walking is a great exercise, but is it the best one? Let me explain. మీరు వాక్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత మీ పేస్ ఇంక్రీజ్ చేస్తారు. డేస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. దానివల్ల మీరు కొంచెం స్లోగా జాగ్ చేయడం మొదలు పెడతారు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఇంకా మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి మీరు షార్ట్ బర్స్ట్ రన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు రోజు వాకింగ్ చేయడం వల్ల మజిల్స్ మీద, మీ జాయింట్స్ మీద స్ట్రెస్ అనేది పడతారు. ఇలా స్ట్రెస్ పడడం వల్ల ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి మజిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. వెయిట్ ట్రైనింగ్ అంటే జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసుకున్నా సరిపోతుంది. మీ బాడీ మీద ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది యాడ్ అయితే మీ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కార్డియో చేయాలా, వెయిట్ ట్రైనింగ్ చేయాలా? ఫైనల్ గా బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే కాంబినేషన్ లో చేయండి. అట్లీస్ట్ ఒక 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, ఒక 3 days కార్డియో చేయండి. స్టే హెల్దీ. హలో ఎవ్రీవన్. ఈ రోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు మార్నింగ్ ఒక క్లయింట్ వచ్చి మా దగ్గర ఎన్రోల్ అయ్యారు. ఆయనకి హార్ట్ కాంప్లికేషన్ ఉంది. ఏంటి హార్ట్ కాంప్లికేషన్? ఆయన ఎజెక్షన్ ఫ్రాక్షన్ చాలా తక్కువ ఉంది. వాట్ ఈస్ ఎజెక్షన్ ఫ్రాక్షన్? ఒక హార్ట్ ఒక కాంట్రాక్షన్ కి ఎంత బ్లడ్ బయటకు పంప్ చేస్తుంది అనే దాన్ని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. నార్మల్లీ 55 to 70 ఉండాలి ఐడియల్ కేసెస్ లో. ఆయనకి 35 ఉంది. హార్ట్ ఫుల్ పొటెన్షియల్ గా వర్క్ అవటం లేదు. దీన్ని నేను ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన డైట్ స్టార్ట్ చేసి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రాసెస్లో ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే అందరూ తీసుకున్నట్టే ఆయన కూడా 3 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకున్నారు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఆయన హార్ట్ అందరి హార్ట్ లాగా పనిచేయట్లేదు. ఇప్పుడు ఏమైంది? హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువైంది. బికాస్
3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకునేవారు. హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆయన తీసుకున్న వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంతా బాడీకి డిస్పర్స్ చేయాల్సిందే హార్ట్. ఈ ప్రాసెస్ లో ఏమైందంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి వాటర్ రిటెన్షన్ అనేది బాడీకి పెరిగిపోయింది. ఎవరికైతే మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో నా సైడ్ నుంచి సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆల్వేస్ టాక్ యువర్ డాక్టర్ ఆర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. సెకండ్ వన్, ఎప్పుడు కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు 1.5 లీటర్స్ కంటే ఎక్కువ తాగొద్దు, ఇంక్లూడింగ్ యువర్ టీ, కాఫీ, మిల్క్, ఎవ్రీథింగ్. ఎప్పుడు కూడా మీ వెయిట్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఇన్ ఏ డే 1 kg కంటే ఎక్కువ పెరిగినా కూడా, ఇన్ ఏ వీక్ 3 kgs కంటే ఎక్కువ పెరిగినా కూడా ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ అండ్ మానిటర్. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్, మీ ట్రైనర్స్ మిమ్మల్ని యాంకిల్ వెయిట్స్ కట్టుకొని ట్రెడ్మిల్ చేయమంటున్నారా? అలా చేస్తేనే మీరు వెయిట్ లాస్ అవుతారని చెప్తున్నారా? ఇక మీదట అలా చేయకండి. మీ బాడీ ఎప్పుడు వెయిట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్ గా డిజైన్ చేసి ఉంటుంది. అండ్ రన్నింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ఫినోమినా. మీరు ఎప్పుడైతే యాంకిల్ వెయిట్స్ కట్టుకొని రన్ చేస్తారో, ఫస్ట్ వన్, మీ క్వాడ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. దానివల్ల మీ క్వాడ్స్ కి హ్యామ్స్ట్రింగ్ కి మజిల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సెకండ్ వన్ ఈజ్ యాంకిల్ కి మీరు వెయిట్స్ కట్టుకోవడం వల్ల దాని కనెక్టింగ్ టిష్యూస్ అండ్ లెగ్మెంట్స్, అంటే లైక్ మీ నీ గానీ, హిప్ గానీ, యాంకిల్ జాయింట్స్ గానీ, అవన్నీ కిందకి పుల్ చేసినట్టు అయిపోతుంది. దానివల్ల ఇంజురీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అని యాంకిల్ వెయిట్స్ యూజ్ చేయకూడదనా? చేయొచ్చు. కొన్ని స్పెసిఫిక్ వర్కౌట్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుల్అప్స్కి, డిప్స్కి, లెగ్ రేజెస్కి. దానివల్ల మీ టార్గెటెడ్ మజిల్ గ్రూప్స్ మీద హెల్తీగా వెయిట్ అనేది యాక్ట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇంజురీస్ అనేవి ఉండవు. ఎప్పుడు కూడా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఒక బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ, క్యాలరీ డెఫిసిట్ లో ఉంటూ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడమే తప్ప యాంకిల్ వెయిట్స్ పట్టుకొని రన్ చేసినంత మాత్రాన మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి ఫ్యాట్ లాస్ జరగదు. స్టే హెల్దీ. హలో ఎవ్రీవన్, చాలా మంది ఉమెన్ కి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే మేము జిమ్కి వెళ్ళకూడదు, మెన్ లాగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, మెన్ కి ఉమెన్ కి అనాటమీ పరంగా, ఫిజియోలాజికల్ గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. ఈ డిఫరెన్సెస్ ఇప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంటాయి, మజిల్ ఫైబర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, పుట్టినప్పుడే బేబీ బాయ్ కి బేబీ గర్ల్ కి డిఫరెన్స్ ఏంటంటే, బేబీ బాయ్ ఎక్కువ మజిల్ మాస్ తో పుడతాడు వెన్ కంపేర్ టు బేబీ గర్ల్. బేబీ గర్ల్ ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్ తో పుడుతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్మోనల్ interaction because they need to undergo pregnancy, lactation and moreover ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్ ఉంటే సర్వైవల్ అనేది అంత హెల్దీగా ఉంటుంది అండి. బికాస్ ప్రెగ్నెన్సీలో సర్వైవల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అబౌవ్ 3 ఫ్యాక్టర్స్ వల్ల మెన్ ఆన్ అన్ యావరేజ్ 30 to 40% ఉమెన్ కంటే ఎక్కువ మజిల్ మాస్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, విచ్ ఎనీ ఉమెన్ కెనాట్ కంపీట్ ఇన్ హర్ లైఫ్ టైమ్. సో మై రిక్వెస్ట్ ఈస్, ప్రతి ఉమెన్ కూడా జిమ్కి వెళ్ళాలి, వాళ్ళ బాడీ రేంజ్ లో వాళ్ళు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అండ్ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. మజిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పోస్చర్ మెయింటెనెన్స్ కానీ, మీ బాడీ మెటాబాలిజం కానీ, అండ్ ఇంజురీ ప్రివెన్షన్ కానీ, హెల్తీ ఏజింగ్ కి కానీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఎనీ పర్సన్ లాంజివిటీ విల్ బి ఓన్లీ డిసైడెడ్ బై యువర్ మజిల్ మాస్. స్టే హెల్తీ. హాయ్ ఎవ్రీవన్, నా క్లయింట్స్ నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మజిల్ హైపర్ట్రోఫీ ఎలాగొస్తుంది, మజిల్ ఇంప్రూవ్మెంట్స్ ఎలాగొస్తాయి, మేము కొత్త వేరియేషన్స్ ట్రై చేస్తున్నాము జిమ్లో, బట్ స్టిల్ మాకు మజిల్ ఇంప్రూవ్మెంట్స్ రావట్లేదు అనేది. ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఓకే, ఫస్ట్ మీ బాడీ టైప్ బట్టి మీ షెడ్యూల్ డిసైడ్ అవ్వండి. అండ్ సెకండ్ వన్ ఈజ్, మీ మజిల్ హైపర్ట్రోఫీ అనేది మేజర్గా డిపెండ్ అయ్యేవి 2 ఫ్యాక్టర్స్ మీద. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అండ్ సెకండ్ వన్ ఈజ్ యువర్ ఇంటెన్సిటీ. అంటే ఆ వారానికి ఆ మజిల్ని ఎన్నిసార్లు ట్రైన్ చేస్తున్నాం. సెకండ్ వన్ ఈజ్ ఎంత బరువులు ఎత్తుతున్నాం విత్ ఇన్ యువర్ బాడీ రేంజ్. దీన్ని బట్టే మీ టోటల్ వర్కౌట్ వాల్యూమ్ డిసైడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి అండ్ ఆల్సో మీ స్లీప్ కూడా హెల్తీగా ఉండాలి. అప్పుడు మీకు రికవరీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, స్టే హెల్తీ. హలో ఎవ్రీవన్, మనం డిన్నర్ చేసిన వెంటనే పడుకోవచ్చా? ఎందుకు 2-3 hours గ్యాప్ తీసుకోమంటారు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ బిహైండ్ ఇట్. మన బాడీలో 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ సింపథాటిక్ నర్వస్ సిస్టమ్, సెకండ్ వన్ ఇస్ పారాసింపథాటిక్ నర్వస్ సిస్టమ్. సింపథాటిక్ నర్వస్ సిస్టమ్లో ఏమవుతుంది, మీరు తిన్నారు వెంటనే పడుకుని పోయారు, బాడీ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 3 to 4 hours డైజెషన్లోనే అయిపోతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టంలో ఉందో రిపేర్ అనేది బాడీకి జరగదు. ద సెకండ్ వన్ ఇస్, లేదు మీరు ఒక అట్లీస్ట్ పడుకునే 2-3 hours ముందు తినేశారు, ఇప్పుడు మీరు పడుకున్నారు, ఏమవుతుంది, ఎప్పుడైతే డైజెషన్ ఆఫ్లో ఉంటుందో మీ ఇమ్యూన్ సెల్స్ రెస్పాండ్ అయ్యి మీ బాడీ మొత్తం రిపేర్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మీరు బాడీ పెయిన్స్తో పడుకున్న మార్నింగ్ ఫ్రెష్గా లెగుస్తారు. ఆన్ ఏ నార్మల్ రెగ్యులర్ డేస్ మీ ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఎల్లో కలర్లో ఉంటుంది, మీ టంగ్ మీద వైట్ కోటింగ్ ఉంటుంది, బ్యాడ్ బ్రీత్ ఫ్రమ్ యువర్ మౌత్ వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మీ బాడీ అనేది డెబ్రిస్, వేస్టెడ్ మెటీరియల్ అంతా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్,
అట్లీస్ట్ మీరు పడుకునే 2-3 అవర్స్ ముందు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. స్టే హెల్దీ. క్రియేటిన్ ఇస్ ద మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ అని ఒక కంటెంట్ ఉంటుంది. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని ఇంకో కంటెంట్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి? ఒకవేళ మనం క్రియేటిన్ తీసుకుంటే మన బాడీలో అది ఎలా వర్క్ అవుతుంది? లెట్ us look at it. మన బాడీలో ఎనర్జీ ఏటీపీ ఫామ్ లో ఉంటుంది. దాన్నే మనం ఎడ్నోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఎప్పుడైతే మనం కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసేమో, లైక్ ప్రింటింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, జంపింగ్ కానీ, మన బాడీలో ఈ ఏటీపీ అనేది ఏడీపీ ఎడ్నోసైన్ డైఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే ఏటీపీలో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. ఏడీపీలో ఎనర్జీ బర్న్ అవడం వల్ల 2 ఫాస్ఫేట్స్ ఉంటాయి. కానీ ఎవరైతే ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ సప్లిమెంట్ చేసుకున్నారో అందులో ఉన్న ఒక్క ఫాస్ఫేట్ వెళ్ళి ఏడీపీకి జాయిన్ అవ్వడం, ఒక కొత్త ఏటీపీ మాలిక్యూల్ క్రియేట్ అవడం, ఎనర్జీ అనేది రీక్రియేట్ అవుతుంది. అందుకే అందరూ కూడా క్రియేటిన్ తీసుకుంటే మజిల్ బిల్డింగ్ అవుతుంది అంటారు. క్రియేటిన్ వల్ల డైరెక్ట్ గా మజిల్ బిల్డింగ్ అవుతుంది. క్రియేటిన్ తీసుకోవడం మీ ఎనర్జీ అనేది మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయ్యి దానివల్ల మీరు ఎక్స్ట్రాగా హెల్దీగా వెయిట్ లిఫ్ట్ చేయడం, మీ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ అనేది మీరు డైలీ తీసుకునే ఫిష్, చికెన్, రెడ్ మీట్ లో కూడా ఉంటుంది. ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేస్తారో వాళ్ళు సప్లిమెంట్ చేసుకోవడం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినట్టు చాలా మెటా అనాలిసిస్ లో ప్రూవ్ అయింది. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? సెకండ్ పార్ట్ లో చూద్దాం. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని ఇంకో కంటెంట్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి? క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? సెకండ్ పార్ట్ లో చూద్దాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఏదైనా యాక్టివిటీ మనం చేసినప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు దానికి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్ ని క్రియాటినిన్ అంటాం. అది మన బాడీకి అవసరం లేదండి. అందుకే మన కిడ్నీ దాన్ని బయటికి ఎక్స్క్రీట్ చేసేస్తుంది యూరిన్ లో. ప్లీజ్ అండర్స్టాండ్, అది క్రియాటిన్, ఇది క్రియాటినిన్. దాని వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఏ మెటా అనాలిసిస్ కూడా క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతున్నట్టు ప్రూవ్ అవ్వలేదు. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ కండిషన్స్ ఉన్నాయో ఎనీ సప్లిమెంటేషన్ ఇస్ నాట్ గుడ్. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ క్లినికల్ న్యూట్రిషన్. Stay healthy. ఎక్సర్సైజ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. ఎవరైతే డయాబెటిక్ పీపుల్ ఉంటారో టైప్ 1 కానీ టైప్ 2 కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ఎక్సర్సైజ్ సెషన్ 100 to 150 పాయింట్స్ ఆఫ్ గ్లూకోజ్ ని డ్రాప్ చేస్తుంది. దీని వల్ల హైపోగ్లైసిమియా హిట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్యాడ్ పార్ట్ ఏంటి అంటే హైపోగ్లైసిమియా అంటే తక్కువ షుగర్, హైపర్ గ్లైసిమియా అంటే షుగర్ ఎక్కువ అవడం. రెండింటికి ఉన్న సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ద సేమ్. కళ్ళు తిరగడం, నీరసం ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం. సో పీపుల్ గెట్ కన్ఫ్యూజ్, ఇది షుగర్ ఎక్కువైందా తగ్గిందా అని. అలా అని మీరు వర్కౌట్స్ ఆపేమని చెప్తున్నారు అంటారా? కాదండి. ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేసే వర్కౌట్ బట్టే మీ ఇన్సులిన్ అనేది డాక్టర్ తో మాట్లాడి అడ్జస్ట్ చేసుకోండి. మీతో ఎప్పుడు కూడా ఒక షుగర్ ప్యాకెట్ అనేది మీరు క్యారీ చేయండి. చాక్లెట్స్ క్యారీ చేయదు. చాక్లెట్స్ ఉంటే నార్మల్ గా కూడా తినేస్తాం. షుగర్ క్యారీ చేస్తే నార్మల్ గా తినాం. ఎప్పుడైతే సిమ్టమ్స్ కనబడితే అప్పుడు తీసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ కనబడితే అది షుగర్ పెరిగిందా తగ్గిందా అనే డౌట్ పడే బదులు షుగర్ తగ్గిందే అనుకొని మీరు ఇమీడియట్ గా షుగర్ తీసుకోండి. బికాస్ హైపోగ్లైసిమియా అనేది చాలా డేంజర్. అండ్ ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. డోంట్ ఇగ్నోర్. స్టే హెల్దీ. ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయడం వల్ల నీ ఇష్యూస్ వస్తాయా? ట్రెడ్మిల్ అనేది టెక్నికల్ గా ఒక కుషన్డ్ సర్ఫేస్ తో ప్రాపర్ షాక్ అబ్జార్బర్స్ తో డిజైన్ చేసి ఉంటుంది. అది మన సిటీలో ఉన్న రోడ్స్ కంటే, పార్క్స్ కంటే చాలా బెటర్. ట్రెడ్మిల్ మీద 100% సేఫ్ గా వాక్ చేయొచ్చు. ఎవరికైతే నీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ట్రెడ్మిల్ చేసే ముందు డాక్టర్ పర్మిషన్ అనేది తీసుకోండి. ఇంక్లైన్ లో పెట్టి ఎప్పుడు వాక్ చేయొద్దు. ఇంక్లైన్ లో పెట్టి ట్రెడ్మిల్ చేయడం వల్ల మీ నీ మీద ఎక్స్ట్రా ప్రెషర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టే హెల్దీ. మార్నింగ్ వాక్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అందరూ నమ్ముతారు. అందుకనేమో దానికి మార్నింగ్ వాక్ అని పేరు వచ్చింది. మీరు ఏ టైంలోనే వర్కౌట్ చేయొచ్చండి. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం, బట్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కన్స్ట్రెయింట్. మీరు తిన్న వెంటనే ఒక 2 hours మటుకు వర్కౌట్ చేయొచ్చు. ఈ 2 hours అనేది మీరు తీసుకునే సైజ్ ఆఫ్ ద మీల్, మీరు చేసే యాక్టివిటీ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకు చేయకూడదు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. తిన్న వెంటనే మీ బ్లడ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కి రష్ అవుతుంది ఫర్ డైజెషన్. అండ్ అదే టైంలో మీరు వర్కౌట్ చేశారనుకోండి, మీ మజిల్స్ కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. నౌ దెర్ ఇస్ అ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ యువర్ బ్లడ్ రష్ టు మజిల్స్ అండ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. దీని వల్ల మీకు స్టమక్ లో డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంతే తప్ప మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి అనేది లేదు. ఎనీథింగ్ ఇస్ ఫైన్ బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్. అసలు టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. హియర్ యు గో. ఫర్ సపోజ్
మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ గా డైజెషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర బ్లడ్ లోకి గ్లూకోజ్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది. మన బ్లడ్ లో ఇప్పుడు గ్లూకోజ్ ఉంది. ఇమ్మీడియట్ గా ఇప్పుడు జరగాల్సిన 2 యాక్టివిటీస్ ఏంటి అయితే మన డైలీ యాక్టివిటీస్ లో గ్లూకోజ్ ని బర్న్ చేసేసేయాలి, ఆర్ఎల్స్ దాన్ని ఎక్కడైనా సరే స్టోర్ చేయాలి. బట్ గ్లూకోజ్ దాని అంతటా తెలియ ఎక్కడ స్టోర్ అవ్వలేదు. దానికి ఇన్సులిన్ అనే హార్మోన్ హెల్ప్ కావాలి. అది ఎక్కడ ఉంటది? మన స్టమక్ కిందన ప్యాంక్రియా అనే ఒక గ్లాండ్ ఉంటది. అది ఇన్సులిన్ ని సెక్రెట్ చేస్తుంది. ఎంత సెక్రెట్ చేస్తుంది? మన బాడీలో ఉన్న గ్లూకోజ్ బట్టి ఈక్వల్ రేషియోలో సెక్రెట్ చేస్తుంది. సో ఇన్సులిన్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు స్టోర్ గ్లూకోజ్. ప్లీజ్ అండర్స్టాండ్, గ్లూకోజ్ యొక్క వేర్ హౌసెస్ యువర్ మజిల్ సెల్స్. సో వచ్చి హోల్డ్ చేసిన తర్వాత వెళ్ళి మజిల్ డోర్ నాక్ చేస్తుంది. మెగ్నీషియం కాల్షియం ఛానల్స్ ఓపెన్ అవుతాయి. యువర్ గ్లూకోజ్ విల్ ఎంటర్ ఇంటూ యువర్ మజిల్ సెల్స్. బాడీలో ఉన్న గ్లూకోజ్ కామ్ డౌన్ అయిపోతుంది అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ టు యువర్ బాడీ. ఎవరైతే తినాల్సిన దానికంటే ఎక్కువ తింటారో, హెల్దీగా వర్కౌట్ చేయరో, అసలు వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో పార్ట్ 2 లో చూద్దాం. స్టే హెల్దీ. ఎవరైతే ఫిజికల్ గా యాక్టివిటీస్ చేయకుండా ఉంటారో, తినాల్సిన దానికంటే ఎక్కువ తింటా ఉంటారో, కేజ్ ని మనం కన్సిడర్ చేద్దాం. ఇన్సులిన్ వస్తుంది, మజిల్ సెల్స్ డోర్ నాక్ చేస్తుంది. వన్ హూ ఇస్ నాట్ లిఫ్టింగ్ వెయిట్స్ ఎప్పుడు కూడా మెగ్నీషియం ఛానల్స్ గానీ కాల్షియం ఛానల్స్ గానీ యాక్టివ్ గా ఉంటాయి. మజిల్ సెల్స్ రెస్పాండ్ అవ్వవు. బ్లడ్ లో గ్లూకోజ్ అలాగే ఉండిపోతుంది. ప్యాంక్రియాకి ఏ అర్థమవుతుంది? ఇంకా గ్లూకోజ్ బ్లడ్ లోనే ఉంది, అది ఆర్గన్స్ కి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి ఎక్స్ట్రాగా మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ ద మేజర్ కన్సర్న్ ఫర్ యువర్ టైప్ 2 డయాబెటీస్. ఎవరైతే హెల్దీగా తింటూ వర్కౌట్ చేసుకుంటూ మన మజిల్ సెల్స్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ నేను మిల్లెట్స్ తినేస్తున్నాను, బ్రౌన్ రైస్ తింటున్నాను, షుగర్ కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది. ఎస్, అవన్నీ చాలా మంచివేనండి. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇవన్నీ చాలా మంచివే. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది? నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది గ్లూకోజ్ మీ బాడీలోకి. దట్ ఈస్ ద రీజన్ మీ గ్లూకోజ్ స్పైక్ అనేది అంత ఫాస్ట్ గా పైకి రాదు. దట్ ఈస్ ఫైన్, బట్ అది అన్ని టెంపరీ సొల్యూషన్స్. దాంతో పాటు ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ ని కంట్రోల్లో పెట్టుకుంటూ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఎప్పుడైతే మనం చేసామో ఎవరికి కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది అసలు ఎఫెక్టే అవ్వదు. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ us. స్టే హెల్దీ. మనకి ఎంత స్వెట్ ఎక్కువ వస్తే అంత ఫ్యాట్ లాస్ అయినట్ట. లెట్ us look at the science behind. మనం ఏదైనా హెవీగా వర్కౌట్ చేసామనుకోండి, మన మజిల్ కాంట్రాక్ట్ చేస్తాము, బ్లడ్ ఫ్లో అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంటది. దీనివల్ల బాడీ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఓవర్ హీటింగ్ ని ప్రివెంట్ చేయడం కోసం అండ్ బాడీని కూల్ డౌన్ చేసేదానికి బాడీ స్వెట్ అనేది రిలీజ్ చేస్తుంది. అసలు స్వెట్ లో ఏముంటాయి? వాటర్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కొన్ని ట్రేస్ మినరల్స్ ఉంటాయి, కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ అవుతుందో అది 3 పాత్వేస్ కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీ, సెకండ్ కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ వన్ వాటర్. ఎనర్జీ ఎలాగా మన బాడీ యూజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ CO2 అండ్ వాటర్ ఉంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మన ఫ్యాట్ 84% CO2 రూపంలో బయటకు పోతుంది అండ్ రిమైనింగ్ 16% మన యూరిన్ స్వెట్ ద్వారా బయటకు పోతుంది. ఎప్పుడు కూడా జిమ్ లో ఎక్కువగా వర్కౌట్ చేసి ఎక్కువ స్వెట్ తెచ్చేస్తే అది ఫ్యాట్ పోయినట్టు కాదండి. జస్ట్ యూఆర్ లూజింగ్ యువర్ ఎలక్ట్రోలైట్. నిజంగా స్వెట్ వల్ల ఫ్యాట్ పోతే సమ్మర్ లో అందరు సూపర్ ఫిట్ గా ఉంటారు కదండి. ఎప్పుడు కూడా మీ ఫ్యాట్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్ లో ఉండి హెల్దీగా మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ ఫ్యాట్ అనేది లూజ్ అవ్వచ్చు. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిఎంఆర్, బేసల్ మెటాబాలిక్ రేట్. అంటే ఏంటి? ఒక పర్సన్ ఏ యాక్టివిటీస్ చేసినా చేయకపోయినా కూడా తన ఇంటర్నల్ ఆర్గన్స్ యూజ్ చేసుకునే ఎనర్జీని మనం బిఎంఆర్ అంటాం. తన ఏ యాక్టివిటీస్ చేయకపోయినా కూడా తన ఇంటర్నల్ ఆర్గన్స్ ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటాయి. కిడ్నీ కానీ, లివర్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బ్రీతింగ్ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ. దిస్ ఈజ్ యువర్ బిఎంఆర్. ఈ రోజు నేను మీతో ఎందుకు టాపిక్ డిస్కస్ చేస్తున్నాను అంటే, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది బాగా మాల్ న్యూట్రిషన్ గా మజిల్ లాస్ అయ్యి నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు అంటే నాకు మార్కెట్ లో చాలా క్రాష్ డైట్స్ ఉన్నాయి. లిక్విడ్ డైట్ అని, ప్రొడక్ట్ రిలేటెడ్ డైట్స్ అని, కీటో డైట్స్ అని. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినాల్సిన దానికంటే చాలా తక్కువ తింటున్నారు. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే బిఎంఆర్ కంటే తక్కువ తింటే బాడీ స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. బికాస్ అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాట్ ని యూజ్ చేసుకుంటారు. ఫ్యాట్ ఇప్పుడు లాంగ్ రిజర్వ్ లో యూజ్ చేసుకుంటారు. సో ఇమీడియట్ అవైలబుల్ సోర్సెస్ ఫర్ ద బాడీ ఏంటి? డైలీ ఫంక్షన్ కి మజిల్. సో ఎప్పుడు కూడా ఎనీ పర్సన్ కెనాట్ ఈట్ లెస్ దెన్ దేర్ బిఎంఆర్. ఎప్పుడు అబవ్ బిఎంఆర్ తినండి అండ్ ఓన్లీ డైట్ యూ నీడ్ టు ఫాలో ఇస్ యువర్ బ్యాలెన్స్డ్ డైట్. స్టే హెల్దీ.
అసలు స్మోక్ ఎందుకు చేయొద్దు అంటారు? స్మోక్ చేయడం వల్ల మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. స్మోక్ లో నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది మీరు స్మోక్ చేసిన వెంటనే బ్లడ్ లోకి వెళ్ళి విత్ ఇన్ సెకండ్స్ మీ బ్రెయిన్ ని రీచ్ అవుతుంది. బ్రెయిన్ రీచ్ అయిన తర్వాత డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది మీకు ప్లెజర్ అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. దాంతో పాటు ఈ నికోటిన్ మీ బ్లడ్ ప్రెషర్ ని, హార్ట్ రేట్ ని కూడా రేస్ చేస్తుంది. ఇందులో కార్బన్ మోనాక్సైడ్ అనే ఇంకో సబ్స్టెన్స్ ఉంటుంది. అది మీ బ్లడ్ ని థిక్ చేస్తుంది. థిక్ చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కంటిన్యూస్ గా స్మోక్ చేయడం వల్ల ఒక సైడ్ నికోటిన్ వల్ల మీరు ఎప్పుడు హైలో ఉంటారు, అండ్ ఇంకో సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల మీరు మీ డైలీ యాక్టివిటీస్, మీ వర్కౌట్స్ చేయలేరు. బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి. ఎవరైతే క్రానిక్ గా స్మోక్ చేస్తారో బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ ఎలివేట్ అయి ఉండడం, మీ బ్లడ్ ప్రెషర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని వల్ల మీకు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ చాలా హై రేంజ్ లో ఉంటది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇదే కాకుండా మీ లంగ్స్ లో టైనీ హెయిర్, సిలియా అంటాం, అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది, మీ బాడీలోకి వేస్ట్ వెళ్లకుండా ముందే ఫిల్టర్ చేస్తుంది. అది ఎప్పుడైతే మీరు క్రానిక్ గా స్మోక్ చేస్తున్నారో అది కూడా ఫుల్ పొటెన్షియల్ కి వర్క్ అయ్యదు. దీని వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు లంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ ద రిస్క్ ఇంక్రీజెస్ యాజ్ లాంగ్ యూ స్మోక్. స్మోక్ ఆపడం అంత ఈజీ కాదు, బికాస్ అందులో నికోటిన్ ఉంటది. అది చాలా ఎడిక్టివ్. ఐ అండర్స్టాండ్. మార్కెట్ లో చాలా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఉన్నాయి. లైక్ నికోటిన్ గమ్స్ ఉన్నాయి, స్ప్రేస్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి. అవన్నీ ట్రై చేయండి. బట్ మీ లైఫ్, మీ ఫ్యామిలీ ఇస్ మోర్ ప్రీషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. Stay healthy. Top 5 fat burning foods. ఏంటి వీడియో స్టక్ అయిపోయింది అనుకుంటున్నారా? నేనే మాట్లాడలేదండి. ఏ ఫుడ్ కూడా మీ ఫ్యాట్ ని బర్న్ చేయదు. మనకి ఫ్యాట్ ఎలా బర్న్ అవుతుంది? ఎప్పుడు మీ బాడీ కాంపోజిషన్ బట్టి బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్ ఉండి హెల్తీగా వర్కౌట్ చేస్తే మీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? స్టే హెల్తీ. వాకింగ్ is a great exercise, but is it the best one? Let me explain. మీరు వాక్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత మీ పేస్ ఇంక్రీజ్ చేస్తారు. డేస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. దానివల్ల మీరు కొంచెం స్లోగా జాగ్ చేయడం మొదలు పెడతారు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఇంకా మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి మీరు షార్ట్ బర్స్ట్ రన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు రోజు వాకింగ్ చేయడం వల్ల మజిల్స్ మీద, మీ జాయింట్స్ మీద స్ట్రెస్ అనేది పడుతుంది. ఇలా స్ట్రెస్ పడడం వల్ల ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి మజిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. వెయిట్ ట్రైనింగ్ అంటే జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసుకున్నా సరిపోతుంది. మీ బాడీ మీద ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది యాడ్ అయితే మీ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కార్డియో చేయాలా, వెయిట్ ట్రైనింగ్ చేయాలా? ఫైనల్ గా బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే కాంబినేషన్ లో చేయండి. అట్లీస్ట్ ఒక 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, ఒక 3 days కార్డియో చేయండి. స్టే హెల్దీ. హలో ఎవ్రీవన్. ఈ రోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు మార్నింగ్ ఒక క్లయింట్ వచ్చి మా దగ్గర ఎన్రోల్ అయ్యారు. ఆయనకి హార్ట్ కాంప్లికేషన్ ఉంది. ఏంటి హార్ట్ కాంప్లికేషన్? ఆయన ఎజెక్షన్ ఫ్రాక్షన్ చాలా తక్కువ ఉంది. వాట్ ఈస్ ఎజెక్షన్ ఫ్రాక్షన్? ఒక హార్ట్ ఒక కాంట్రాక్షన్ కి ఎంత బ్లడ్ బయటకు పంప్ చేస్తుంది అనే దాన్ని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. నార్మల్లీ 55 to 70 ఉండాలి ఐడియల్ కేసెస్ లో. ఆయనకి 35 ఉంది. హార్ట్ ఫుల్ పొటెన్షియల్ గా వర్క్ అవటం లేదు. దీన్ని నేను ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన డైట్ స్టార్ట్ చేసి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రాసెస్లో ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే అందరూ తీసుకున్నట్టే ఆయన కూడా 3 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసేసుకున్నారు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఆయన హార్ట్ అందరి హార్ట్ లాగా పనిచేయట్లేదు. ఇప్పుడు ఏమైంది? హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువైంది. బికాస్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకునేవారు, హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆయన తీసుకున్న వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంతా బాడీకి డిస్పర్స్ చేయాల్సిందే హార్ట్. ఈ ప్రాసెస్ లో ఏమైందంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి వాటర్ రిటెన్షన్ అనేది బాడీకి పెరిగిపోయింది. ఎవరికైతే మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో నా సైడ్ నుంచి సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ ఆర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. సెకండ్ వన్, ఎప్పుడు కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు 1.5 liters కంటే ఎక్కువ తాగొద్దు, ఇంక్లూడింగ్ యువర్ టీ, కాఫీ, మిల్క్, ఎవ్రీథింగ్. ఎప్పుడు కూడా మీ వెయిట్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఇన్ ఏ డే 1 kg కంటే ఎక్కువ పెరిగినా కూడా, ఇన్ ఏ వీక్ ఒక 3 kgs కంటే ఎక్కువ పెరిగినా కూడా ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ అండ్ మానిటర్. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్. మీ ట్రైనర్స్ మిమ్మల్ని యాంకిల్ వెయిట్స్ కట్టుకునే థ్రెడ్మిల్ చేయమంటున్నారా? అలా చేస్తేనే మీరు వెయిట్ లాస్ అవుతారని చెప్తున్నారా? ఇక మీదట అలా చేయకండి. మీ బాడీ ఎప్పుడు వెయిట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్ గా డిజైన్ చేసి ఉంటుంది. అండ్ రన్నింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ఫినోమినా. మీరు ఎప్పుడైతే యాంకిల్ వెయిట్స్ కట్టుకొని రన్ చేస్తారో, ఫస్ట్ వన్, మీ క్వాడ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. దానివల్ల మీ క్వాడ్స్ కి, హ్యామ్స్ట్రింగ్ కి మజిల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సెకండ్ వన్ ఈజ్ యాంకిల్ కి మీరు వెయిట్స్ కట్టుకోవడం వల్ల దాని కనెక్టింగ్ టిష్యూస్ అండ్ లిగ్మెంట్స్ అంటే లైక్ మీ నీ కానీ, హిప్ కానీ, యాంకిల్ జాయింట్స్ కానీ అవన్నీ కిందకి పుల్ చేసినట్టు అయిపోతుంది. దానివల్ల ఇంజురీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అని యాంకిల్ వెయిట్స్ యూజ్ చేయకూడదనా? చేయొచ్చు.
కొన్ని స్పెసిఫిక్ వర్కౌట్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుల్అప్స్కి, డిప్స్కి, లెగ్ రేజెస్కి. దానివల్ల మీ టార్గెటెడ్ మజిల్ గ్రూప్ మీద హెల్తీగా వెయిట్ అనేది యాక్ట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇంజురీస్ అనేవి ఉండవు. ఎప్పుడు కూడా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఒక బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడమే తప్ప యాంకిల్ వెయిట్స్ పట్టుకొని రన్ చేసినంత మాత్రాన మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి ఫ్యాట్ లాస్ జరగదు. స్టే హెల్దీ. హలో ఎవ్రీవన్. చాలా మంది ఉమెన్కి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే మేము జిమ్కి వెళ్ళకూడదు, మెన్ లాగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, మెన్కి ఉమెన్కి అనాటమీ పరంగా ఫిజియోలాజికల్గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. ఈ డిఫరెన్సెస్ ఇప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంటాయి, మజిల్ ఫైబర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పుట్టినప్పుడే బేబీ బాయ్కి బేబీ గర్ల్కి డిఫరెన్స్ ఏంటంటే బేబీ బాయ్ ఎక్కువ మజిల్ మాస్తో పుడతాడు వెన్ కంపేర్డ్ టు బేబీ గర్ల్. బేబీ గర్ల్ ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్తో పుడుతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్మోనల్ interaction because they need to undergo pregnancy, lactation and moreover ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్ ఉంటే సర్వైవల్ అనేది అంత హెల్దీగా ఉంటుంది అండి. బికాస్ ప్రెగ్నెన్సీలో సర్వైవల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అబౌవ్ 3 ఫ్యాక్టర్స్ వల్ల మెన్ ఆన్ అన్ యావరేజ్ 30 to 40% ఉమెన్ కంటే ఎక్కువ మజిల్ మాస్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి విచ్ ఎనీ ఉమెన్ కెనాట్ కంపీట్ ఇన్ హర్ లైఫ్ టైమ్. సో మై రిక్వెస్ట్ ఈస్ ప్రతి ఉమెన్ కూడా జిమ్కి వెళ్ళాలి, వాళ్ళ బాడీ రేంజ్లో వాళ్ళు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అండ్ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. మజిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పోస్చర్ మెయింటెనెన్స్ కానీ, మీ బాడీ మెటాబాలిజం కానీ, అండ్ ఇంజురీ ప్రివెన్షన్ కానీ, హెల్తీ ఏజింగ్కి కానీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఎనీ పర్సన్ లాంజివిటీ విల్ బి ఓన్లీ డిసైడెడ్ బై యువర్ మజిల్ మాస్. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్. నా క్లయింట్స్ అని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మజిల్ హైపర్ట్రోఫీ ఎలాగొస్తుంది, మజిల్ ఇంప్రూవ్మెంట్స్ ఎలాగొస్తాయి, మేము కొత్త వేరియేషన్స్ ట్రై చేస్తున్నాము జిమ్లో బట్ స్టిల్ మాకు మజిల్ ఇంప్రూవ్మెంట్స్ రావట్లేదు అనేది. ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఓకే, ఫస్ట్ మీ బాడీ టైప్ బట్టి మీ షెడ్యూల్ డిసైడ్ అవ్వండి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మీ మజిల్ హైపర్ట్రోఫీ అనేది మేజర్గా డిపెండ్ అయ్యేవి 2 ఫ్యాక్టర్స్ మీద. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అండ్ సెకండ్ వన్ ఈజ్ యువర్ ఇంటెన్సిటీ. అంటే ఆ వారానికి ఆ మజిల్ని ఎన్నిసార్లు ట్రైన్ చేస్తున్నాం. సెకండ్ వన్ ఈజ్ ఎంత బరువులు ఎత్తుతున్నాం విత్ ఇన్ యువర్ బాడీ రేంజ్. దీన్ని బట్టే మీ టోటల్ వర్కౌట్ వాల్యూమ్ డిసైడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి అండ్ ఆల్సో మీ స్లీప్ కూడా హెల్తీగా ఉండాలి. అప్పుడు మీకు రికవరీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, స్టే హెల్తీ. హలో ఎవ్రీవన్. మనం డిన్నర్ చేసిన వెంటనే పడుకోవచ్చా? ఎందుకు 2-3 hours గ్యాప్ తీసుకోమంటారు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ బిహైండ్ ఇట్. మన బాడీలో 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ సింపథాటిక్ నర్వస్ సిస్టమ్, సెకండ్ వన్ ఇస్ పారాసింపథాటిక్ నర్వస్ సిస్టమ్. సింపథాటిక్ నర్వస్ సిస్టమ్లో ఏమవుతుంది, మీరు తిన్నారు వెంటనే పడుకుని పోయారు, బాడీ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 3 to 4 hours డైజెషన్లోనే అయిపోతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టంలో ఉందో రిపేర్ అనేది బాడీకి జరగదు. ద సెకండ్ వన్ ఇస్ లేదు, మీరు ఒక అట్లీస్ట్ పడుకునే 2-3 hours ముందు తినేశారు, ఇప్పుడు మీరు పడుకున్నారు, ఏమవుతుంది, ఎప్పుడైతే డైజెషన్ ఆఫ్లో ఉంటుందో మీ ఇమ్యూన్ సెల్స్ రెస్పాండ్ అయ్యి మీ బాడీ మొత్తం రిపేర్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మీరు బాడీ పెయిన్స్తో పడుకున్న మార్నింగ్ ఫ్రెష్గా లెగుస్తారు. ఆన్ ఏ నార్మల్ రెగ్యులర్ డేస్ మీ ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఎల్లో కలర్లో ఉంటుంది, మీ టంగ్ మీద వైట్ కోటింగ్ ఉంటుంది, బ్యాడ్ బ్రీత్ ఫ్రమ్ యువర్ మౌత్ వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మీ బాడీ అనేది డెబ్రిస్, వేస్టెడ్ మెటీరియల్ అంతా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ అట్లీస్ట్ మీరు పడుకునే 2-3 hours ముందు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. స్టే హెల్దీ. క్రియేటిన్ ఇస్ ద మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ అని ఒక కంటెంట్ ఉంటుంది. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అని ఇంకో కంటెంట్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి? ఒకవేళ మనం క్రియేటిన్ తీసుకుంటే మన బాడీలో అది ఎలా వర్క్ అవుతుంది? లెట్ us look at it. మన బాడీలో ఎనర్జీ ATP ఫామ్ లో ఉంటుంది. దాన్నే మనం ఎడ్నోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఎప్పుడైతే మనం కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసామో, లైక్ స్ప్రింటింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, జంపింగ్ కానీ, మన బాడీలో ఈ ATP అనేది ADP, ఎడ్నోసైన్ డైఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే ATPలో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి, ADPలో ఎనర్జీ బర్న్ అవడం వల్ల 2 ఫాస్ఫేట్స్ ఉంటాయి. కానీ ఎవరైతే ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ సప్లిమెంట్ చేసుకున్నారో అందులో ఉన్న ఒక్క ఫాస్ఫేట్ వెళ్ళి ADPకి జాయిన్ అవ్వడం, ఒక కొత్త ATP మాలిక్యూల్ క్రియేట్ అవ్వడం, ఎనర్జీ అనేది రీక్రియేట్ అవుతుంది. అందుకే అందరూ కూడా క్రియేటిన్ తీసుకుంటే మజిల్ బిల్డింగ్ అవుతుంది అంటారు. క్రియేటిన్ వల్ల డైరెక్ట్ గా మజిల్ బిల్డింగ్ అవుతుంది. క్రియేటిన్ తీసుకోవడం మీ ఎనర్జీ అనేది మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయ్యి దానివల్ల మీరు ఎక్స్ట్రాగా హెల్దీగా వెయిట్ లిఫ్ట్ చేయడం, మీ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ అనేది మీరు డైలీ తీసుకునే ఫిష్, చికెన్, రెడ్ మీట్ లో కూడా ఉంటుంది. ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేస్తారో వాళ్ళు సప్లిమెంట్ చేసుకోవడం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినట్టు చాలా మెటా అనాలిసిస్ లో ప్రూవ్ అయింది. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? సెకండ్ పార్ట్ లో చూద్దాం.
క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని ఇంకో కంటెంట్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి? క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? సెకండ్ పార్ట్ లో చూద్దాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఏదైనా యాక్టివిటీ మనం చేసినప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు దానికి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్ ని క్రియాటినిన్ అంటాం. అది మన బాడీకి అవసరం లేదండి, అందుకే మన కిడ్నీ దాన్ని బయటికి ఎక్స్క్రీట్ చేసేస్తుంది యూరిన్ లో. ప్లీజ్ అండర్స్టాండ్, అది క్రియాటిన్, ఇది క్రియాటినిన్. దాని వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఏ మెటా అనాలిసిస్ కూడా క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతున్నట్టు ప్రూవ్ అవ్వలేదు. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ కండిషన్స్ ఉన్నాయో ఎనీ సప్లిమెంటేషన్ ఇస్ నాట్ గుడ్. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ క్లినికల్ Stay healthy. ఎక్సర్సైజ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. ఎవరైతే డయాబెటిక్ పీపుల్ ఉంటారో టైప్ 1 గానీ టైప్ 2 గానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ఎక్సర్సైజ్ సెషన్ 100 to 150 పాయింట్స్ ఆఫ్ గ్లూకోజ్ ని డ్రాప్ చేస్తుంది. దీని వల్ల హైపోగ్లైసిమియా హిట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్యాడ్ పార్ట్ ఏంటి అంటే హైపోగ్లైసిమియా అంటే తక్కువ షుగర్, హైపర్ గ్లైసిమియా అంటే షుగర్ ఎక్కువ అవడం. రెండింటికి ఉన్న సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ద సేమ్. కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం. సో పీపుల్ గెట్ కన్ఫ్యూజ్, ఇది షుగర్ ఎక్కువైందా తగ్గిందా అని. అలా అని మీరు వర్కౌట్స్ ఆపేమని చెప్తున్నారు అంటారా? కాదండి. ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేసే వర్కౌట్ బట్టే మీ ఇన్సులిన్ అనేది డాక్టర్ తో మాట్లాడి అడ్జస్ట్ చేసుకోండి. మీతో ఎప్పుడు కూడా ఒక షుగర్ ప్యాకెట్ అనేది మీరు క్యారీ చేయండి. చాక్లెట్స్ క్యారీ చేయదు. చాక్లెట్స్ ఉంటే నార్మల్ గా కూడా తినేస్తాం. షుగర్ క్యారీ చేస్తే నార్మల్ గా తినాం. ఎప్పుడైతే సిమ్టమ్స్ కనబడితే అప్పుడు తీసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ కనబడితే అది షుగర్ పెరిగిందా తగ్గిందా అనే డౌట్ పడే బదులు షుగర్ తగ్గిందే అనుకొని మీరు ఇమీడియట్ గా షుగర్ తీసుకోండి. బికాస్ హైపోగ్లైసిమియా అనేది చాలా డేంజర్. అండ్ ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. డోంట్ ఇగ్నోర్. స్టే హెల్తీ. ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయడం వల్ల నీ ఇష్యూస్ వస్తాయా? ట్రెడ్మిల్ అనేది టెక్నికల్ గా ఒక కుషన్డ్ సర్ఫేస్ తో ప్రాపర్ షాక్ అబ్జార్బర్స్ తో డిజైన్ చేసి ఉంటుంది. అది మన సిటీలో ఉన్న రోడ్స్ కంటే పార్క్స్ కంటే చాలా బెటర్. ట్రెడ్మిల్ మీద 100% సేఫ్ గా వాక్ చేయొచ్చు. ఎవరికైతే నీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ట్రెడ్మిల్ చేసే ముందు డాక్టర్ పర్మిషన్ అనేది తీసుకోండి. ఇంక్లైన్ లో పెట్టి ఎప్పుడు వాక్ చేయొద్దు. ఇంక్లైన్ లో పెట్టి ట్రెడ్మిల్ చేయడం వల్ల మీ నీ మీద ఎక్స్ట్రా ప్రెషర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టే హెల్తీ. మార్నింగ్ వాక్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అందరూ నమ్ముతారు. అందుకనేమో దానికి మార్నింగ్ వాక్ అని పేరు వచ్చింది. మీరు ఏ టైంలోనే వర్కౌట్ చేయొచ్చండి. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం, బట్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కన్స్ట్రెయింట్. మీరు తిన్న వెంటనే ఒక 2 hours మటుకు వర్కౌట్ చేయొచ్చు. ఈ 2 hours అనేది మీరు తీసుకునే సైజ్ ఆఫ్ ద మీల్, మీరు చేసే యాక్టివిటీ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకు చేయకూడదు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. తిన్న వెంటనే మీ బ్లడ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కి రష్ అవుతుంది ఫర్ డైజెషన్. అండ్ అదే టైంలో మీరు వర్కౌట్ చేశారనుకోండి, మీ మజిల్స్ కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. నౌ దెర్ ఇస్ అ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ యువర్ బ్లడ్ రష్ టు మజిల్స్ అండ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. దీని వల్ల మీకు స్టమక్ లో డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంతే తప్ప మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి అనేది లేదు. ఎనీథింగ్ ఈస్ ఫైన్ బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్. స్టే హెల్తీ. హాయ్ ఎవ్రీవన్. అసలు టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. హియర్ యు గో. ఫర్ సపోజ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ గా డైజెషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర బ్లడ్ లోకి గ్లూకోజ్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది. మన బ్లడ్ లో ఇప్పుడు గ్లూకోజ్ ఉంది. ఇమీడియట్ గా ఇప్పుడు జరగాల్సిన 2 యాక్టివిటీస్ ఏంటి అయితే మన డైలీ యాక్టివిటీస్ లో గ్లూకోజ్ ని బర్న్ చేసేసేయాలి, ఆర్ ఎల్స్ దాన్ని ఎక్కడైనా సరే స్టోర్ చేయాలి. బట్ గ్లూకోజ్ దాని అంతటా తెలియ ఎక్కడ స్టోర్ అవ్వలేదు. దానికి ఇన్సులిన్ అనే హార్మోన్ హెల్ప్ కావాలి. అది ఎక్కడ ఉంటది? మన స్టమక్ కిందన ప్యాంక్రియా అనే ఒక గ్లాండ్ ఉంటది. అది ఇన్సులిన్ ని సెక్రెట్ చేస్తుంది. ఎంత సెక్రెట్ చేస్తుంది? మన బాడీలో ఉన్న గ్లూకోజ్ బట్టి 6 ఈక్వల్ రేషియోలో సెక్రెట్ చేస్తుంది. సో ఇన్సులిన్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు స్టోర్ గ్లూకోజ్. ప్లీజ్ అండర్స్టాండ్, గ్లూకోజ్ యొక్క వేర్ హౌసెస్ యువర్ మజిల్ సెల్స్. సో వచ్చి హోల్డ్ చేసిన తర్వాత వెళ్ళి మజిల్ డోర్ నాక్ చేస్తుంది. మెగ్నీషియం, కాల్షియం ఛానల్స్ ఓపెన్ అవుతాయి. your glucose will enter into your muscle cells. Body lo ఉన్న glucose calm down అయిపోతుంది and it's absolutely perfect environment to your body. ఎవరైతే తినాల్సిన దానికంటే ఎక్కువ తింటారో, హెల్దీగా వర్కౌట్ చేయరో, అసలు వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో పార్ట్ 2 లో చూద్దాం. స్టే హెల్దీ. ఎవరైతే ఫిజికల్ గా యాక్టివిటీస్ చేయకుండా ఉంటారో, తినాల్సిన దానికంటే ఎక్కువ తింటా ఉంటారో,
కేస్ ని మనం కన్సిడర్ చేద్దాం. ఇన్సులిన్ వస్తుంది, మజిల్ సెల్స్ డోర్ నాక్ చేస్తుంది. వన్ హూ ఇస్ నాట్ లిఫ్టింగ్ వెయిట్స్ ఎప్పుడు కూడా మెగ్నీషియం ఛానల్స్ గానీ కాల్షియం ఛానల్స్ గానీ యాక్టివ్ గా ఉంటాయి. మజిల్ సెల్స్ రెస్పాండ్ అవ్వవు. బ్లడ్ లో గ్లూకోజ్ అలాగే ఉండిపోతుంది. ప్యాంక్రియాకి ఏ అర్థమవుతుంది, ఇంకా గ్లూకోజ్ బ్లడ్ లోనే ఉంది, అది ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి ఎక్స్ట్రాగా మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ ద మేజర్ కన్సర్న్ ఫర్ యువర్ టైప్ 2 డయాబెటీస్. ఎవరైతే హెల్దీగా తింటూ వర్కౌట్ చేసుకుంటూ మన మజిల్ సెల్స్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారో వాళ్ళకి 80% కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ నేను మిల్లెట్స్ తినేస్తున్నాను, బ్రౌన్ రైస్ తింటున్నాను, షుగర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. ఎస్, అవన్నీ చాలా మంచివేనండి. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇవన్నీ చాలా మంచివే. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది, నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది గ్లూకోజ్ మీ బాడీలోకి. దట్ ఈస్ ద రీజన్ మీ గ్లూకోజ్ స్పైక్ అనేది అంత ఫాస్ట్ గా పైకి రాదు. దట్ ఈస్ ఫైన్, బట్ అది అన్ని టెంపరీ సొల్యూషన్స్. దాంతో పాటు ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ ని కంట్రోల్లో పెట్టుకుంటూ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఎప్పుడైతే మనం చేసామో ఎవరికి కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది అసలు ఎఫెక్టే అవ్వదు. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ us. స్టే హెల్దీ. మనకి ఎంత స్వెట్ ఎక్కువ వస్తే అంత ఫ్యాట్ లాస్ అయినట్ట. లెట్ us look at the science behind. మనం ఏదైనా హెవీగా వర్కౌట్ చేసామనుకోండి, మన మజిల్ కాంట్రాక్ట్ చేస్తాము, బ్లడ్ ఫ్లో అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంటది. దీనివల్ల బాడీ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఓవర్ హీటింగ్ ని ప్రివెంట్ చేయడం కోసం అండ్ బాడీని కూల్ డౌన్ చేసేదానికి బాడీ స్వెట్ అనేది రిలీజ్ చేస్తుంది. అసలు స్వెట్ లో ఏముంటాయి, వాటర్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కొన్ని ట్రేస్ మినరల్స్ ఉంటాయి, కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ అవుతుందో అది 3 పాత్వేస్ కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీ, సెకండ్ కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ వన్ వాటర్. ఎనర్జీ ఎలాగా మన బాడీ యూజ్ చేసుకుంటది. రిమైనింగ్ CO2 అండ్ వాటర్ ఉంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మన ఫ్యాట్ 84% CO2 రూపంలో బయటకు పోతుంది అండ్ రిమైనింగ్ 16% మన యూరిన్ స్వెట్ ద్వారా బయటకు పోతుంది. ఎప్పుడు కూడా జిమ్ లో ఎక్కువగా వర్కౌట్ చేసి ఎక్కువ స్వెట్ తెచ్చేస్తే అది ఫ్యాట్ పోయినట్టు కాదండి, జస్ట్ యూఆర్ లూజింగ్ యువర్ ఎలక్ట్రోలైట్. నిజంగా స్వెట్ వల్ల ఫ్యాట్ పోతే సమ్మర్ లో అందరు సూపర్ ఫిట్ గా ఉంటారు కదండి. ఎప్పుడు కూడా మీ ఫ్యాట్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్ లో ఉండి హెల్దీగా మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ ఫ్యాట్ అనేది లూజ్ అవ్వచ్చు. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ BMR, బేసల్ మెటాబాలిక్ రేట్. అంటే ఏంటి? ఒక పర్సన్ ఏ యాక్టివిటీస్ చేసినా చేయకపోయినా కూడా తన ఇంటర్నల్ ఆర్గన్స్ యూజ్ చేసుకునే ఎనర్జీని మనం BMR అంటాం. తన ఏ యాక్టివిటీస్ చేయకపోయినా కూడా తన ఇంటర్నల్ ఆర్గన్స్ ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటాయి. కిడ్నీ కానీ, లివర్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బ్రీతింగ్ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ. దిస్ ఈజ్ యువర్ BMR. ఈ రోజు నేను మీతో ఎందుకు టాపిక్ డిస్కస్ చేస్తున్నానంటే, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది బాగా మాల్ న్యూట్రిషన్ గా మజిల్ లాస్ అయ్యి నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు అంటే మార్కెట్ లో చాలా క్రాష్ డైట్స్ ఉన్నాయి. లిక్విడ్ డైట్ అని, ప్రొడక్ట్ రిలేటెడ్ డైట్స్ అని, కీటో డైట్స్ అని. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినాల్సిన దానికంటే చాలా తక్కువ తింటున్నారు. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే BMR కంటే తక్కువ తింటే బాడీ స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. బికాస్ అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాట్ ని యూజ్ చేసుకుంటుంది. ఫ్యాట్ ఇప్పుడు లాంగ్ రిజర్వ్ లో యూజ్ చేసుకుంటారు. సో ఇమీడియట్ అవైలబుల్ సోర్సెస్ ఫర్ ద బాడీ ఏంటి, డైలీ ఫంక్షన్ కి మజిల్. సో ఎప్పుడు కూడా ఎనీ పర్సన్ కెనాట్ ఈట్ లెస్ దెన్ దేర్ BMR. ఎప్పుడు అబవ్ BMR తినండి అండ్ ఓన్లీ డైట్ యూ నీడ్ టు ఫాలో ఇస్ యువర్ బ్యాలెన్స్డ్ డైట్. స్టే హెల్దీ. అసలు స్మోక్ ఎందుకు చేయొద్దు అంటారు? స్మోక్ చేయడం వల్ల మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. స్మోక్ లో నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది మీరు స్మోక్ చేసిన వెంటనే బ్లడ్ లోకి వెళ్ళి విత్ ఇన్ సెకండ్స్ మీ బ్రెయిన్ ని రీచ్ అవుతుంది. బ్రెయిన్ రీచ్ అయిన తర్వాత డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది మీకు ప్లెజర్ అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. దాంతో పాటు ఈ నికోటిన్ మీ బ్లడ్ ప్రెషర్ ని, హార్ట్ రేట్ ని కూడా రేస్ చేస్తుంది. ఇందులో కార్బన్ మోనాక్సైడ్ అని ఇంకో సబ్స్టెన్స్ ఉంటుంది. అది మీ బ్లడ్ ని థిక్ చేస్తుంది. థిక్ చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కంటిన్యూస్ గా స్మోక్ చేయడం వల్ల ఒక సైడ్ నికోటిన్ వల్ల మీరు ఎప్పుడు హైలో ఉంటారు అండ్ ఇంకో సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల మీరు మీ డైలీ యాక్టివిటీస్, మీ వర్కౌట్స్ చేయలేరు. బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి. ఎవరైతే క్రానిక్ గా స్మోక్ చేస్తారో బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ ఎలివేట్ అయి ఉండడం, మీ బ్లడ్ ప్రెషర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని వల్ల మీకు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ చాలా హై రేంజ్ లో ఉంటది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇదే కాకుండా మీ లంగ్స్ లో టైనీ హెయిర్, సిలియా అంటాం, అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది, మీ బాడీలోకి వేస్ట్ వెళ్లకుండా ముందే ఫిల్టర్ చేస్తుంది. అది ఎప్పుడైతే మీరు క్రానిక్ గా స్మోక్ చేస్తున్నారో అది కూడా ఫుల్ పొటెన్షియల్ కి వర్క్ అయ్యదు. దీని వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు లంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ ద రిస్క్ ఇంక్రీజెస్ యాజ్ లాంగ్ యూ స్మోక్. స్మోక్ ఆపడం అంత ఈజీ కాదు. బికాస్ అందులో నికోటిన్ ఉంటది. అది చాలా ఎడిక్టివ్. ఐ అండర్స్టాండ్. మార్కెట్ లో చాలా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఉన్నాయి. లైక్ నికోటిన్ గమ్స్ ఉన్నాయి, స్ప్రేస్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి. అవన్నీ ట్రై చేయండి. బట్ మీ లైఫ్, మీ ఫ్యామిలీ is more precious than anything else in this world. Stay healthy.
టాప్ 5 ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్. ఏంటి వీడియో స్ట్రక్ అయిపోయింది అనుకుంటున్నారా? నేనే మాట్లాడలేదండి. ఏ ఫుడ్ కూడా మీ ఫ్యాట్ని బర్న్ చేయదు. మనకి ఫ్యాట్ ఎలా బర్న్ అవుతుంది? ఎప్పుడు మీ బాడీ కాంపోజిషన్ బట్టి బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్లో ఉండి హెల్తీగా వర్కౌట్ చేస్తే మీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? స్టే హెల్తీ. వాకింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్సర్సైజ్, బట్ ఈజ్ ఇట్ ద బెస్ట్ వన్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు వాక్ చేయడం స్టార్ట్ చేశారు, కొన్నాళ్ళ తర్వాత మీ పేస్ ఇంక్రీజ్ చేస్తారు. డేస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. దానివల్ల మీరు కొంచెం స్లోగా జాగ్ చేయడం మొదలు పెడతారు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఇంకా మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి మీరు షార్ట్ బర్స్ట్ రన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు రోజు వాకింగ్ చేయడం వల్ల మజిల్స్ మీద, మీ జాయింట్స్ మీద స్ట్రెస్ అనేది పడతారు. ఇలా స్ట్రెస్ పడడం వల్ల ఇంజరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి మజిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. వెయిట్ ట్రైనింగ్ అంటే జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసుకున్నా సరిపోతుంది. మీ బాడీ మీద ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది యాడ్ అయితే మీ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కార్డియో చేయాలా, వెయిట్ ట్రైనింగ్ చేయాలా? ఫైనల్ గా బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే కాంబినేషన్ లో చేయండి. అట్లీస్ట్ ఒక 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, ఒక 3 days కార్డియో చేయండి. స్టే హెల్దీ. హలో ఎవ్రీవన్, ఈ రోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు మార్నింగ్ ఒక క్లయింట్ వచ్చి మా దగ్గర ఎన్రోల్ అయ్యారు. ఆయనకి హార్ట్ కాంప్లికేషన్ ఉంది. ఏంటి హార్ట్ కాంప్లికేషన్? ఆయన ఎజెక్షన్ ఫ్రాక్షన్ చాలా తక్కువ ఉంది. వాట్ ఈస్ ఎజెక్షన్ ఫ్రాక్షన్? ఒక హార్ట్ ఒక కాంట్రాక్షన్ కి ఎంత బ్లడ్ బయటకు పంప్ చేస్తుంది అనే దాన్ని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. నార్మల్లీ 55 to 70 ఉండాలి ఐడియల్ కేసెస్ లో. ఆయనకి 35 ఉంది. హార్ట్ ఫుల్ పొటెన్షియల్ గా వర్క్ అవటం లేదు. దీన్ని నేను ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన డైట్ స్టార్ట్ చేసి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రాసెస్లో ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే అందరూ తీసుకున్నట్టే ఆయన కూడా 3 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసేసుకున్నారు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఆయన హార్ట్ అందరి హార్ట్ లాగా పనిచేయట్లేదు. ఇప్పుడు ఏమైంది? హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువైంది. బికాస్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకునేవారు, హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆయన తీసుకున్న వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంతా బాడీకి డిస్పర్స్ చేయాల్సిందే హార్ట్. ఈ ప్రాసెస్ లో ఏమైందంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి వాటర్ రిటెన్షన్ అనేది బాడీకి పెరిగిపోయింది. ఎవరికైతే మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో నా సైడ్ నుంచి సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ ఆర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. సెకండ్ వన్, ఎప్పుడు కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు 1.5 liters కంటే ఎక్కువ తాగొద్దు, ఇంక్లూడింగ్ యువర్ టీ, కాఫీ, మిల్క్, ఎవ్రీథింగ్. ఎప్పుడు కూడా మీ వెయిట్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఇన్ ఏ డే ఒక kg కంటే ఎక్కువ పెరిగినా కూడా, ఇన్ ఏ వీక్ ఒక 3 kgs కంటే ఎక్కువ పెరిగినా కూడా ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ అండ్ మానిటర్. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్, మీ ట్రైనర్స్ మిమ్మల్ని యాంకిల్ వెయిట్స్ కట్టుకునే ట్రెడ్మిల్ చేయమంటున్నారా? అలా చేస్తేనే మీరు వెయిట్ లాస్ అవుతారని చెప్తున్నారా? ఇక మీదట అలా చేయకండి. మీ బాడీ ఎప్పుడు వెయిట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్ గా డిజైన్ చేసి ఉంటుంది. అండ్ రన్నింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ఫినోమినా. మీరు ఎప్పుడైతే యాంకిల్ వెయిట్స్ కట్టుకొని రన్ చేస్తారో, ఫస్ట్ వన్, మీ క్వాడ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. దానివల్ల మీ క్వాడ్స్ కి, హ్యామ్స్ట్రింగ్ కి మజిల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సెకండ్ వన్ ఈజ్ యాంకిల్ కి మీరు వెయిట్స్ కట్టుకోవడం వల్ల దాని కనెక్టింగ్ టిష్యూస్ అండ్ లెగ్మెంట్స్ అంటే లైక్ మీ నీ గానీ, హిప్ గానీ, యాంకిల్ జాయింట్స్ గానీ అవన్నీ కిందకి పుల్ చేసినట్టు అయిపోతుంది. దానివల్ల ఇంజురీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అని యాంకిల్ వెయిట్స్ యూజ్ చేయకూడదనా? చేయొచ్చు. కొన్ని స్పెసిఫిక్ వర్కౌట్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుల్అప్స్కి, డిప్స్కి, లెగ్ రేజెస్కి. దానివల్ల మీ టార్గెటెడ్ మజిల్ గ్రూప్స్ మీద హెల్తీగా వెయిట్ అనేది యాక్ట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇంజురీస్ అనేవి ఉండవు. ఎప్పుడు కూడా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఒక బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడమే తప్ప యాంకిల్ వెయిట్స్ పట్టుకొని రన్ చేసినంత మాత్రాన మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి ఫ్యాట్ లాస్ జరగదు. స్టే హెల్దీ. హలో ఎవ్రీవన్, చాలా మంది ఉమెన్ కి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే మేము జిమ్కి వెళ్ళకూడదు, మెన్ లాగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, మెన్ కి ఉమెన్ కి అనాటమీ పరంగా, ఫిజియోలాజికల్ గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. ఈ డిఫరెన్సెస్ ఇప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంటాయి, మజిల్ ఫైబర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, పుట్టినప్పుడే బేబీ బాయ్ కి బేబీ గర్ల్ కి డిఫరెన్స్ ఏంటంటే, బేబీ బాయ్ ఎక్కువ మజిల్ మాస్ తో పుడతాడు వెన్ కంపేర్డ్ టు బేబీ గర్ల్. బేబీ గర్ల్ ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్ తో పుడుతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్మోనల్ interaction because they need to undergo pregnancy, lactation and moreover ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్ ఉంటే సర్వైవల్ అనేది అంత హెల్దీగా ఉంటుంది అండి. బికాస్ ప్రెగ్నెన్సీలో సర్వైవల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అబౌవ్ 3 factors వల్ల మెన్ ఆన్ అన్ యావరేజ్ 30 to 40% ఉమెన్ కంటే ఎక్కువ మజిల్ మాస్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, విచ్ ఎనీ ఉమెన్ కెనాట్ కంపీట్ ఇన్ హర్ లైఫ్ టైమ్.
సో మై రిక్వెస్ట్ ఈస్ ప్రతి ఉమెన్ కూడా జిమ్ కి వెళ్ళాలి, వాళ్ళ బాడీ రేంజ్ లో వాళ్ళు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అండ్ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. మజిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పోస్చర్ మెయింటెనెన్స్ కానీ, మీ బాడీ మెటాబాలిజం కానీ, అండ్ ఇంజురీ ప్రివెన్షన్ కానీ, హెల్తీ ఏజింగ్ కి కానీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఎనీ పర్సన్ లాంజివిటీ విల్ బి ఓన్లీ డిసైడెడ్ బై యువర్ మజిల్ మాస్. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్, నా క్లయింట్స్ నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మజిల్ హైపర్ట్రోఫీ ఎలాగొస్తుంది, ఐ మీన్ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ ఎలాగొస్తాయి, మేము కొత్త కొత్త వేరియేషన్స్ ట్రై చేస్తున్నాం జిమ్లో, బట్ స్టిల్ మాకు మజిల్ ఇంప్రూవ్మెంట్స్ రావట్లేదు అనేది. ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఓకే, ఫస్ట్ మీ బాడీ టైప్ బట్టి మీ షెడ్యూల్ డిసైడ్ అవ్వండి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్, మీ మజిల్ హైపర్ట్రోఫీ అనేది మేజర్గా డిపెండ్ అయ్యేవి 2 ఫ్యాక్టర్స్ మీద. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అండ్ సెకండ్ వన్ ఈజ్ యువర్ ఇంటెన్సిటీ. అంటే ఆ వారానికి ఆ మజిల్ని ఎన్నిసార్లు ట్రైన్ చేస్తున్నాం. సెకండ్ వన్ ఈజ్ ఎంత బరువులు ఎత్తుతున్నాం విత్ ఇన్ యువర్ బాడీ రేంజ్. దీన్ని బట్టే మీ టోటల్ వర్కౌట్ వాల్యూమ్ డిసైడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి అండ్ ఆల్సో మీ స్లీప్ కూడా హెల్తీగా ఉండాలి. అప్పుడే మీకు రికవరీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, స్టే హెల్తీ. హలో ఎవ్రీవన్, మనం డిన్నర్ చేసిన వెంటనే పడుకోవచ్చా? ఎందుకు 2-3 hours గ్యాప్ తీసుకోమంటారు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ బిహైండ్ ఇట్. మన బాడీలో 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింపథాటిక్ నర్వస్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ పారాసింపథాటిక్ నర్వస్ సిస్టమ్. సింపథాటిక్ నర్వస్ సిస్టమ్లో ఏమవుతుంది, మీరు తిన్నారు వెంటనే పడుకుని పోయారు, బాడీ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 3 to 4 hours డైజెషన్లోనే అయిపోతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టంలో ఉందో రిపేర్ అనేది బాడీకి జరగదు. ద సెకండ్ వన్ ఈజ్, లేదు మీరు ఒక అట్లీస్ట్ పడుకునే 2-3 hours ముందు తినేశారు, ఇప్పుడు మీరు పడుకున్నారు, ఏమవుతుంది, ఎప్పుడైతే డైజెషన్ ఆఫ్లో ఉంటుందో మీ ఇమ్యూన్ సెల్స్ రెస్పాండ్ అయ్యి మీ బాడీ మొత్తం రిపేర్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మీరు బాడీ పెయిన్స్తో పడుకున్న మార్నింగ్ ఫ్రెష్గా లెగుస్తారు. ఆన్ ఏ నార్మల్ రెగ్యులర్ డేస్ మీ ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఎల్లో కలర్లో ఉంటుంది, మీ టంగ్ మీద వైట్ కోటింగ్ ఉంటుంది, బ్యాడ్ బ్రీత్ ఫ్రమ్ యువర్ మౌత్ వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మీ బాడీ అనేది డెబ్రిస్, వేస్టెడ్ మెటీరియల్ అంతా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్, అట్లీస్ట్ మీరు పడుకునే 2-3 hours ముందు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. స్టే హెల్దీ. క్రియేటిన్ ఇస్ ద మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ అని ఒక కంటెంట్ ఉంటుంది. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అని ఇంకో కంటెంట్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి? ఒకవేళ మనం క్రియేటిన్ తీసుకుంటే మన బాడీలో అది ఎలా వర్క్ అవుతుంది? లెట్ us look at it. మన బాడీలో ఎనర్జీ ఏటీపీ ఫామ్ లో ఉంటుంది. దాన్నే మనం ఎడ్నోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఎప్పుడైతే మనం కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసేమో, లైక్ స్ప్రింటింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, జంపింగ్ కానీ, మన బాడీలో ఈ ఏటీపీ అనేది ఏడీపీ, ఎడ్నోసైన్ డైఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, ఏటీపీలో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి, ఏడీపీలో ఎనర్జీ బర్న్ అవడం వల్ల 2 ఫాస్ఫేట్స్ ఉంటాయి. కానీ ఎవరైతే ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ సప్లిమెంట్ చేసుకున్నారో అందులో ఉన్న ఒక్క ఫాస్ఫేట్ వెళ్ళి ఏడీపీకి జాయిన్ అవ్వడం, ఒక కొత్త ఏటీపీ మాలిక్యూల్ క్రియేట్ అవడం, ఎనర్జీ అనేది రీక్రియేట్ అవుతుంది. అందుకే అందరూ కూడా క్రియేటిన్ తీసుకుంటే మజిల్ బిల్డింగ్ అవుతుంది అంటారు. క్రియేటిన్ వల్ల డైరెక్ట్ గా మజిల్ బిల్డింగ్ అవుతుంది. క్రియేటిన్ తీసుకోవడం మీ ఎనర్జీ అనేది మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయ్యి దానివల్ల మీరు ఎక్స్ట్రాగా హెల్దీగా వెయిట్ లిఫ్ట్ చేయడం, మీ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్ అనేది మీరు డైలీ తీసుకునే ఫిష్, చికెన్, రెడ్ మీట్ లో కూడా ఉంటుంది. ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేస్తారో వాళ్ళు సప్లిమెంట్ చేసుకోవడం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినట్టు చాలా మెటా అనాలిసిస్ లో ప్రూవ్ అయింది. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? సెకండ్ పార్ట్ లో చూద్దాం. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అని ఇంకో కంటెంట్ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి? క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? సెకండ్ పార్ట్ లో చూద్దాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి, ఏదైనా యాక్టివిటీ మనం చేసినప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు దానికి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్ ని క్రియాటినిన్ అంటాం. అది మన బాడీకి అవసరం లేదండి, అందుకే మన కిడ్నీ దాన్ని బయటికి ఎక్స్క్రీట్ చేసేస్తుంది యూరిన్ లో. ప్లీజ్ అండర్స్టాండ్, అది క్రియాటిన్, ఇది క్రియాటినిన్. దాని వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఏ మెటా అనాలిసిస్ కూడా క్రియేటిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతున్నట్టు ప్రూవ్ అవ్వలేదు. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ కండిషన్స్ ఉన్నాయో ఎనీ సప్లిమెంటేషన్ ఇస్ నాట్ గుడ్. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ క్లినికల్ న్యూట్రిషన్. Stay healthy. ఎక్సర్సైజ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. ఎవరైతే డయాబెటిక్ పీపుల్ ఉంటారో, టైప్ 1 కానీ టైప్ 2 కానీ, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ఎక్సర్సైజ్ సెషన్ 100 to 150 పాయింట్స్ ఆఫ్ గ్లూకోజ్ ని డ్రాప్ చేస్తుంది. దీని వల్ల హైపోగ్లైసిమియా హిట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్యాడ్ పార్ట్ ఏంటి అంటే, హైపోగ్లైసిమియా అంటే తక్కువ షుగర్, హైపర్ గ్లైసిమియా అంటే షుగర్ ఎక్కువ అవడం. రెండింటికి ఉన్న సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ద సేమ్. కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం. సో పీపుల్ గెట్ కన్ఫ్యూజ్, ఇది షుగర్ ఎక్కువైందా తగ్గిందా అని. అలా అని మీరు వర్కౌట్స్ ఆపేమని చెప్తున్నారు
చెప్తున్నారా అంటారా? కాదండి. ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేసే వర్కౌట్ బట్టే మీ ఇన్సులిన్ అనేది డాక్టర్ తో మాట్లాడి అడ్జస్ట్ చేసుకోండి. మీతో ఎప్పుడు కూడా ఒక షుగర్ ప్యాకెట్ అనేది మీరు క్యారీ చేయండి. చాక్లెట్స్ క్యారీ చేయదు. చాక్లెట్స్ ఉంటే నార్మల్ గా కూడా తినేస్తాం. షుగర్ క్యారీ చేస్తే నార్మల్ గా తినాం. ఎప్పుడైతే సిమ్టమ్స్ కనబడితే అప్పుడు తీసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ కనబడితే అది షుగర్ పెరిగిందా తగ్గిందా అనే డౌట్ పడే బదులు షుగర్ తగ్గిందే అనుకొని మీరు ఇమీడియట్ గా షుగర్ తీసుకోండి. బికాస్ హైపోగ్లైసిమియా అనేది చాలా డేంజర్. అండ్ ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. డోంట్ ఇగ్నోర్. స్టే హెల్తీ. థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేయడం వల్ల నీ ఇష్యూస్ వస్తాయా? థ్రెడ్మిల్ అనేది టెక్నికల్ గా ఒక కుషన్డ్ సర్ఫేస్ తో ప్రాపర్ షాక్ అబ్జార్బర్స్ తో డిజైన్ చేసి ఉంటుంది. అది మన సిటీలో ఉన్న రోడ్స్ కంటే పార్క్స్ కంటే చాలా బెటర్. థ్రెడ్మిల్ మీద 100% సేఫ్ గా వాక్ చేయొచ్చు. ఎవరికైతే నీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు థ్రెడ్మిల్ చేసే ముందు డాక్టర్ పర్మిషన్ అనేది తీసుకోండి. ఇంక్లైన్ లో పెట్టి ఎప్పుడు వాక్ చేయొద్దు. ఇంక్లైన్ లో పెట్టి థ్రెడ్మిల్ చేయడం వల్ల మీ నీ మీద ఎక్స్ట్రా ప్రెషర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టే హెల్తీ. మార్నింగ్ వాక్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అందరూ నమ్ముతారు. అందుకనేమో దానికి మార్నింగ్ వాక్ అని పేరు వచ్చింది. మీరు ఏ టైంలోనే వర్కౌట్ చేయొచ్చండి. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం, బట్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కన్స్ట్రెయింట్. మీరు తిన్న వెంటనే ఒక 2 hours మటుకు వర్కౌట్ చేయొచ్చు. ఈ 2 hours అనేది మీరు తీసుకునే సైజ్ ఆఫ్ ద మీల్, మీరు చేసే యాక్టివిటీ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకు చేయకూడదు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. తిన్న వెంటనే మీ బ్లడ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కి రష్ అవుతుంది ఫర్ డైజెషన్. అండ్ అదే టైంలో మీరు వర్కౌట్ చేశారనుకోండి, మీ మజిల్స్ కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. నౌ దెర్ ఇస్ అ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ యువర్ బ్లడ్ రష్ టు మజిల్స్ అండ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. దీని వల్ల మీకు స్టమక్ లో డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంతే తప్ప మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి అనేది లేదు. ఎనీథింగ్ ఈస్ ఫైన్ బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్. స్టే హెల్తీ. హాయ్ ఎవ్రీవన్. అసలు టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. హియర్ యు గో. ఫర్ సపోజ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ గా డైజెషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర బ్లడ్ లోకి గ్లూకోజ్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది. మన బ్లడ్ లో ఇప్పుడు గ్లూకోజ్ ఉంది. ఇమీడియట్ గా ఇప్పుడు జరగాల్సిన 2 యాక్టివిటీస్ ఏంటి అయితే మన డైలీ యాక్టివిటీస్ లో గ్లూకోజ్ ని బర్న్ చేసేసేయాలి, ఆర్ ఎల్స్ దాన్ని ఎక్కడైనా సరే స్టోర్ చేయాలి. బట్ గ్లూకోజ్ దాని అంతటా తెలియ ఎక్కడ స్టోర్ అవ్వలేదు. దానికి ఇన్సులిన్ అనే హార్మోన్ హెల్ప్ కావాలి. అది ఎక్కడ ఉంటది? మన స్టమక్ కిందన ప్యాంక్రియా అనే ఒక గ్లాండ్ ఉంటది. అది ఇన్సులిన్ ని సెక్రెట్ చేస్తుంది. ఎంత సెక్రెట్ చేస్తుంది? మన బాడీలో ఉన్న గ్లూకోజ్ బట్టి 6 ఈక్వల్ రేషియోలో సెక్రెట్ చేస్తుంది. సో ఇన్సులిన్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు స్టోర్ గ్లూకోజ్. ప్లీజ్ అండర్స్టాండ్, గ్లూకోజ్ యొక్క వేర్ హౌసెస్ యువర్ మజిల్ సెల్స్. సో వచ్చి హోల్డ్ చేసిన తర్వాత వెళ్ళి మజిల్ డోర్ నాక్ చేస్తుంది. మెగ్నీషియం కాల్షియం ఛానల్స్ ఓపెన్ అవుతాయి. యువర్ గ్లూకోజ్ విల్ ఎంటర్ ఇంటూ యువర్ మజిల్ సెల్స్. బాడీలో ఉన్న గ్లూకోజ్ కామ్ డౌన్ అయిపోతుంది అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ టు యువర్ బాడీ. ఎవరైతే తినాల్సిన దానికంటే ఎక్కువ తింటారో, హెల్దీగా వర్కౌట్ చేయరో, అసలు వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో పార్ట్ 2 లో చూద్దాం. స్టే హెల్దీ. ఎవరైతే ఫిజికల్ గా యాక్టివిటీస్ చేయకుండా ఉంటారో, తినాల్సిన దానికంటే ఎక్కువ తింటా ఉంటారో, కేజ్ ని మనం కన్సిడర్ చేద్దాం. ఇన్సులిన్ వస్తుంది, మజిల్ సెల్స్ డోర్ నాక్ చేస్తుంది. వన్ హూ ఇస్ నాట్ లిఫ్టింగ్ వెయిట్స్ ఎప్పుడు కూడా మెగ్నీషియం ఛానల్స్ గానీ కాల్షియం ఛానల్స్ గానీ యాక్టివ్ గా ఉంటాయి. మజిల్ సెల్స్ రెస్పాండ్ అవ్వవు. బ్లడ్ లో గ్లూకోజ్ అలాగే ఉండిపోతుంది. ప్యాంక్రియాకి ఏ అర్థమవుతుంది? ఇంకా గ్లూకోజ్ బ్లడ్ లోనే ఉంది, అది ఆర్గన్స్ కి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి ఎక్స్ట్రాగా మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ ద మేజర్ కన్సర్న్ ఫర్ యువర్ టైప్ 2 డయాబెటీస్. ఎవరైతే హెల్దీగా తింటూ వర్కౌట్ చేసుకుంటూ మన మజిల్ సెల్స్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ నేను మిల్లెట్స్ తినేస్తున్నాను, బ్రౌన్ రైస్ తింటున్నాను, షుగర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. ఎస్, అవన్నీ చాలా మంచివేనండి. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇవన్నీ చాలా మంచివే. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది? నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది గ్లూకోజ్ మీ బాడీలోకి. దట్ ఈస్ ద రీజన్ మీ గ్లూకోజ్ స్పైక్ అనేది అంత ఫాస్ట్ గా పైకి రాదు. దట్ ఈస్ ఫైన్, బట్ అది అన్ని టెంపరీ సొల్యూషన్స్. దాంతో పాటు ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ ని కంట్రోల్లో పెట్టుకుంటూ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఎప్పుడైతే మనం చేసామో ఎవరికి కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది అసలు ఎఫెక్టే అవ్వదు. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ us. స్టే హెల్దీ. మనకి ఎంత స్వెట్ ఎక్కువ వస్తే అంత ఫ్యాట్ లాస్ అయినట్ట. లెట్ us look at the science behind. మనం ఏదైనా హెవీగా వర్కౌట్ చేసామనుకోండి, మన మజిల్ కాంట్రాక్ట్ చేస్తాము,
బ్లడ్ ఫ్లో అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంటది. దీనివల్ల బాడీ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఓవర్ హీటింగ్ ని ప్రివెంట్ చేయడం కోసం అండ్ బాడీని కూల్ డౌన్ చేసేదానికి బాడీ స్వెట్ అనేది రిలీజ్ చేస్తుంది. అసలు స్వెట్ లో ఏముంటాయి? వాటర్ ఉంటది, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కొన్ని ట్రేస్ మినరల్స్ ఉంటాయి, కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ అవుతుందో అది 3 పాత్వేస్ కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీ, సెకండ్ కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ వన్ వాటర్. ఎనర్జీ ఎలాగా మన బాడీ యూజ్ చేసుకుంటది. రిమైనింగ్ CO2 అండ్ వాటర్ ఉంది. ఎప్పుడైతే మనం ఎక్సైల్ చేస్తామో మన ఫ్యాట్ 84% CO2 రూపంలో బయటకు పోతుంది అండ్ రిమైనింగ్ 16% మన యూరిన్ స్వెట్ ద్వారా బయటకు పోతుంది. ఎప్పుడు కూడా జిమ్ లో ఎక్కువగా వర్కౌట్ చేసి ఎక్కువ స్వెట్ తెచ్చేస్తే అది ఫ్యాట్ పోయినట్టు కాదండి. జస్ట్ యూఆర్ లూజింగ్ యువర్ ఎలక్ట్రోలైట్. నిజంగా స్వెట్ వల్ల ఫ్యాట్ పోతే సమ్మర్ లో అందరు సూపర్ ఫిట్ గా ఉంటారు కదండి. ఎప్పుడు కూడా మీ ఫ్యాట్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్ లో ఉండి హెల్తీగా మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ ఫ్యాట్ అనేది లూజ్ అవ్వచ్చు. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ BMR, బేసల్ మెటబాలిక్ రేట్. అంటే ఏంటి? ఒక పర్సన్ ఏ యాక్టివిటీస్ చేసినా చేయకపోయినా కూడా తన ఇంటర్నల్ ఆర్గన్స్ యూజ్ చేసుకునే ఎనర్జీని మనం BMR అంటాం. తన యాక్టివిటీస్ చేయకపోయినా కూడా తన ఇంటర్నల్ ఆర్గన్స్ ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటాయి. కిడ్నీ కానీ, లివర్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బ్రీతింగ్ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ. దిస్ ఈజ్ యువర్ BMR. ఈ రోజు నేను మీతో ఎందుకు టాపిక్ డిస్కస్ చేస్తున్నాను అంటే, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది బాగా మాల్ న్యూట్రిషన్ గా మజిల్ లాస్ అయ్యి నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు అంటే నాకు మార్కెట్ లో చాలా క్రాష్ డైట్స్ ఉన్నాయి. లిక్విడ్ డైట్ అని, ప్రొడక్ట్ రిలేటెడ్ డైట్స్ అని, కీటో డైట్స్ అని. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినాల్సిన దానికంటే చాలా తక్కువ తింటున్నారు. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే BMR కంటే తక్కువ తింటే బాడీ స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. బికాస్ అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాట్ ని యూజ్ చేసుకుంటారు. ఫ్యాట్ ఇప్పుడు లాంగ్ రిజర్వ్ లో యూజ్ చేసుకుంటారు. సో ఇమీడియట్ అవైలబుల్ సోర్సెస్ ఫర్ ద బాడీ ఏంటి? డైలీ ఫంక్షన్ కి మజిల్. సో ఎప్పుడు కూడా ఎనీ పర్సన్ కెనాట్ ఈట్ లెస్ దెన్ దేర్ BMR. ఎప్పుడు అబవ్ BMR తినండి అండ్ ఓన్లీ డైట్ యూ నీడ్ టు ఫాలో ఇస్ యువర్ బ్యాలెన్స్డ్ డైట్. స్టే హెల్దీ. అసలు స్మోక్ ఎందుకు చేయొద్దు అంటారు? స్మోక్ చేయడం వల్ల మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. స్మోక్ లో నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది మీరు స్మోక్ చేసిన వెంటనే బ్లడ్ లోకి వెళ్ళి విత్ ఇన్ సెకండ్స్ మీ బ్రెయిన్ ని రీచ్ అవుతుంది. బ్రెయిన్ రీచ్ అయిన తర్వాత డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది మీకు ప్లెజర్ అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. దాంతో పాటు ఈ నికోటిన్ మీ బ్లడ్ ప్రెషర్ ని, హార్ట్ రేట్ ని కూడా రేస్ చేస్తుంది. ఇందులో కార్బన్ మోనాక్సైడ్ అనే ఇంకో సబ్స్టెన్స్ ఉంటుంది. అది మీ బ్లడ్ ని థిక్ చేస్తుంది. థిక్ చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కంటిన్యూస్ గా స్మోక్ చేయడం వల్ల ఒక సైడ్ నికోటిన్ వల్ల మీరు ఎప్పుడు హైలో ఉంటారు అండ్ ఇంకో సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల మీరు మీ డైలీ యాక్టివిటీస్, మీ వర్కౌట్స్ చేయలేరు. బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి. ఎవరైతే క్రానిక్ గా స్మోక్ చేస్తారో బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ ఎలివేట్ అయి ఉండడం, మీ బ్లడ్ ప్రెషర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని వల్ల మీకు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ చాలా హై రేంజ్ లో ఉంటది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇదే కాకుండా మీ లంగ్స్ లో టైనీ హెయిర్, సిలియా అంటాం, అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది? మీ బాడీలోకి వేస్ట్ వెళ్లకుండా ముందే ఫిల్టర్ చేస్తుంది. అది ఎప్పుడైతే మీరు క్రానిక్ గా స్మోక్ చేస్తున్నారో అది కూడా ఫుల్ పొటెన్షియల్ కి వర్క్ అయ్యేది. దీని వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు లంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ ద రిస్క్ ఇంక్రీజెస్ యాజ్ లాంగ్ యూ స్మోక్. స్మోక్ ఆపడం అంత ఈజీ కాదు. బికాస్ అందులో నికోటిన్ ఉంటది. అది చాలా ఎడిక్టివ్. ఐ అండర్స్టాండ్. మార్కెట్ లో చాలా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఉన్నాయి. లైక్ నికోటిన్ గమ్స్ ఉన్నాయి, స్ప్రేస్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి. అవన్నీ ట్రై చేయండి. బట్ మీ లైఫ్, మీ ఫ్యామిలీ ఇస్ మోర్ ప్రీషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. Stay healthy. Top 5 fat burning foods. ఏంటి వీడియో స్టక్ అయిపోయింది అనుకుంటున్నారా? నేనే మాట్లాడలేదండి. ఏ ఫుడ్ కూడా మీ ఫ్యాట్ ని బర్న్ చేయదు. మరి ఇంకా ఫ్యాట్ ఎలా బర్న్ అవుతుంది? ఎప్పుడు మీ బాడీ కాంపోజిషన్ బట్టి బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్ ఉండి హెల్తీగా వర్కౌట్ చేస్తే మీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? స్టే హెల్తీ. Walking is a great exercise, but is it the best one? Let me explain. మీరు వాక్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత మీ పేస్ ఇంక్రీజ్ చేస్తారు. డేస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. దానివల్ల మీరు కొంచెం స్లోగా జాగ్ చేయడం మొదలు పెడతారు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఇంకా మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి మీరు షార్ట్ బర్స్ట్ రన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు రోజు వాకింగ్ చేయడం వల్ల మజిల్స్ మీద, మీ జాయింట్స్ మీద స్ట్రెస్ అనేది పడతారు. ఇలా స్ట్రెస్ పడడం వల్ల ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి మజిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. వెయిట్ ట్రైనింగ్ అంటే జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసుకున్నా సరిపోతుంది. మీ బాడీ మీద ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది యాడ్ అయితే మీ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కార్డియో చేయాలా, వెయిట్ ట్రైనింగ్ చేయాలా? ఫైనల్ గా బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే కాంబినేషన్ లో చేయండి. అట్లీస్ట్ ఒక 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, ఒక 3 days కార్డియో చేయండి. స్టే హెల్దీ. హలో ఎవ్రీవన్,
చాలా మంది ఉమెన్ కి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే మేము జిమ్ కి వెళ్ళకూడదు, మెన్ లాగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, మెన్ కి ఉమెన్ కి అనాటమీ పరంగా ఫిజియోలాజికల్ గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. ఈ డిఫరెన్సెస్ ఇప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంటాయి, మజిల్ ఫైబర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పుట్టినప్పుడే బేబీ బాయ్ కి బేబీ గర్ల్ కి డిఫరెన్స్ ఏంటంటే బేబీ బాయ్ ఎక్కువ మజిల్ మాస్ తో పుడతాడు వెన్ కంపేర్ టు బేబీ గర్ల్. బేబీ గర్ల్ ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్ తో పుడుతుంది, ఎందుకంటే ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్మోనల్ interaction because they need to undergo pregnancy, lactation and moreover ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్ ఉంటే సర్వైవల్ అనేది అంత హెల్దీగా ఉంటుంది అండి. బికాస్ ప్రెగ్నెన్సీలో సర్వైవల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అబౌవ్ 3 ఫ్యాక్టర్స్ వల్ల మెన్ ఆన్ అన్ యావరేజ్ 30 to 40% ఉమెన్ కంటే ఎక్కువ మజిల్ మాస్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, విచ్ ఎనీ ఉమెన్ కెనాట్ కంపీట్ ఇన్ హర్ లైఫ్ టైమ్. సో మై రిక్వెస్ట్ ఈస్ ప్రతి ఉమెన్ కూడా జిమ్ కి వెళ్ళాలి, వాళ్ళ బాడీ రేంజ్ లో వాళ్ళు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అండ్ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. మజిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పోస్చర్ మెయింటెనెన్స్ కానీ, మీ బాడీ మెటాబాలిజం కానీ, అండ్ ఇంజురీ ప్రివెన్షన్ కానీ, హెల్తీ ఏజింగ్ కి కానీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఎనీ పర్సన్ లాంజివిటీ విల్ బి ఓన్లీ డిసైడెడ్ బై యువర్ మజిల్ మాస్. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్, మీ ట్రైనర్స్ మిమ్మల్ని యాంకిల్ వెయిట్స్ కట్టుకునే ట్రెడ్మిల్ చేయమంటున్నారా? అలా చేస్తేనే మీరు వెయిట్ లాస్ అవుతారని చెప్తున్నారా? ఇక మీదట అలా చేయకండి. మీ బాడీ ఎప్పుడు వెయిట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్ గా డిజైన్ చేసి ఉంటుంది. అండ్ రన్నింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ఫినోమినా. మీరు ఎప్పుడైతే యాంకిల్ వెయిట్స్ కట్టుకొని రన్ చేస్తారో, ఫస్ట్ వన్, మీ క్వాడ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది, దానివల్ల మీ క్వాడ్స్ కి హ్యామ్స్ట్రింగ్ కి మజిల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సెకండ్ వన్ ఈజ్ యాంకిల్ కి మీరు వెయిట్స్ కట్టుకోవడం వల్ల దాని కనెక్టింగ్ టిష్యూస్ అండ్ లెగ్మెంట్స్ అంటే లైక్ మీ నీ గానీ, హిప్ గానీ, యాంకిల్ జాయింట్స్ గానీ అవన్నీ కిందకి పుల్ చేసినట్టు అయిపోతుంది. దానివల్ల ఇంజురీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అని యాంకిల్ వెయిట్స్ యూజ్ చేయకూడదనా? చేయొచ్చు. కొన్ని స్పెసిఫిక్ వర్కౌట్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుల్అప్స్కి, డిప్స్కి, లెగ్ రేజెస్కి. దానివల్ల మీ టార్గెటెడ్ మజిల్ గ్రూప్స్ మీద హెల్తీగా వెయిట్ అనేది యాక్ట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇంజురీస్ అనేవి ఉండవు. ఎప్పుడు కూడా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఒక బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ క్యాలరీ డెఫిసిట్ లో ఉంటూ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడమే తప్ప యాంకిల్ వెయిట్స్ పట్టుకొని రన్ చేసినంత మాత్రాన మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి ఫ్యాట్ లాస్ జరగదు. స్టే హెల్దీ. హాయ్ ఎవ్రీవన్, నా క్లయింట్స్ నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మజిల్ హైపర్ట్రోఫీ ఎలాగొస్తుంది, ఐ మీన్ మజిల్ ఇంప్రూవ్మెంట్స్ ఎలాగొస్తాయి, మేము కొత్త వేరియేషన్స్ ట్రై చేస్తున్నాము జిమ్లో బట్ స్టిల్ మాకు మజిల్ ఇంప్రూవ్మెంట్స్ రావట్లేదు అనేది. ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఓకే, ఫస్ట్ మీ బాడీ టైప్ బట్టి మీ షెడ్యూల్ డిసైడ్ అవ్వండి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మీ మజిల్ హైపర్ట్రోఫీ అనేది మేజర్గా డిపెండ్ అయ్యేవి 2 ఫ్యాక్టర్స్ మీద. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అండ్ సెకండ్ వన్ ఈజ్ యువర్ ఇంటెన్సిటీ. అంటే ఆ వారానికి ఆ మజిల్ని ఎన్నిసార్లు ట్రైన్ చేస్తున్నాం. సెకండ్ వన్ ఈజ్ ఎంత బరువులు ఎత్తుతున్నాం విత్ ఇన్ యువర్ బాడీ రేంజ్. దీన్ని బట్టే మీ టోటల్ వర్కౌట్ వాల్యూమ్ డిసైడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి అండ్ ఆల్సో మీ స్లీప్ కూడా హెల్తీగా ఉండాలి. అప్పుడు మీకు రికవరీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, స్టే హెల్తీ. హలో ఎవ్రీవన్, ఈ రోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఒక క్లయింట్ వచ్చి మా దగ్గర ఎన్రోల్ అయ్యారు. ఆయనకి హార్ట్ కాంప్లికేషన్ ఉంది. ఏంటి హార్ట్ కాంప్లికేషన్? ఆయన ఎజెక్షన్ ఫ్రాక్షన్ చాలా తక్కువ ఉంది. వాట్ ఈజ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్? ఒక హార్ట్ ఒక కాంట్రాక్షన్ కి ఎంత బ్లడ్ బయటకు పంప్ చేస్తుంది అనే దాన్ని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. నార్మల్లీ 55 to 70 ఉండాలి ఐడియల్ కేసెస్ లో. ఆయనకి 35 ఉంది. హార్ట్ ఫుల్ పొటెన్షియల్ గా వర్క్ అవటం లేదు. దీన్ని నేను ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన డైట్ స్టార్ట్ చేసి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రాసెస్లో ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే, అందరూ తీసుకున్నట్టే ఆయన కూడా 3 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసేసుకున్నారు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఆయన హార్ట్ అందరి హార్ట్ లాగా పనిచేయట్లేదు. ఇప్పుడు ఏమైంది? హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువైంది. బికాస్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకునేవారు, హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆయన తీసుకున్న వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంతా బాడీకి డిస్పర్స్ చేయాల్సిందే హార్ట్. ఈ ప్రాసెస్ లో ఏమైందంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి వాటర్ రిటెన్షన్ అనేది బాడీకి పెరిగిపోయింది. ఎవరికైతే మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో నా సైడ్ నుంచి సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ ఆర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. సెకండ్ వన్, ఎప్పుడు కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు 1.5 liters కంటే ఎక్కువ తాగొద్దు, ఇంక్లూడింగ్ యువర్ టీ, కాఫీ, మిల్క్, ఎవ్రీథింగ్. ఎప్పుడు కూడా మీ వెయిట్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఇన్ ఏ డే 1 kg కంటే ఎక్కువ పెరిగినా కూడా, ఇన్ ఏ వీక్ 3 kgs కంటే ఎక్కువ పెరిగినా కూడా ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ అండ్ మానిటర్. స్టే హెల్దీ.